ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమః స్వామి. నేను నా పేరు బ్రహ్మారెడ్డి. మాది ప్రకాశం జిల్లా సింగరాయకొండ, ఆంధ్రప్రదేశ్. నేను ఫోటో స్టూడియో అండ్ గ్రాఫిక్ డిజైనర్ గా నా వృత్తి కొనసాగిస్తున్నాను. ఇది గత 17 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నేను యాక్చువల్ గా ఈ నవరాత్రులు విషయంలోకి వచ్చేసరికి గత 5 సంవత్సరాల నుంచి అన్వేషణ గురువు గారు. ఎందుకంటే గురువు కోసం వేచి ఉన్నాను. యాక్చువల్‌గా ఏందంటే గురువు కోసం నేను చానా 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తా ఉన్నాను యాక్చువల్‌గా. ఎందుకంటే నేనేందంటే నాకు కొద్దిగా సమస్యల వల్ల ఇండివిడ్యుయల్‌గా బయటకొచ్చున్నాను. యాక్చువల్లీ ఇండివిడ్యుయల్ నేను సింగిల్‌గా ఉంటా. బ్యాచిలర్ నేను. నేను బ్యాచిలర్‌గా ఉన్నక్కడి నుంచి నాకు దైవభక్తి, సనాతన ధర్మం మీద ఇది ఇంట్రెస్ట్, ఇంకా ఓన్లీ ఇంకేం లేదు. భక్తి, షాపు, ఇదొక బిజినెస్, ఇది తప్ప ఇంకేం తెలీదు. ఇదే జరుగుతా ఉంది. కొనసాగుతా ఉంది నాకు. యాక్చువల్‌గా ఏందంటే నేను ఈ ఫేస్‌బుక్, వాట్సాప్ కామన్‌గా చూస్తుంటాం. అది జరుగుతా ఉంది. అంటే ఒక్కరొకరు చెప్తా ఉంటారు. అది చేస్తే ఇట్టా ఉంటది, ఇది చేస్తే ఇట్టా ఉంటది. అది ఇది చేయటం కాదు. అసలు యాక్చువల్ ఒరిజినాలిటీ ఏంది, అసలు రియాలిటీ ఏందని చెప్పి నేను దానికోసం ఒక ఎతుకుతా ఉంటాను. నేను యాక్చువల్‌గా డైలీ అదే పని మనకి. ఏదో ఒకటి చూసుకుంటా ఉంటా ఖాళీ ఉన్న సమయంలో. అయితే నాకు అమ్మవార్ల గురించి కొద్దిగా విశ్లేషణ చేయటం ఒకటి, ఈ దశమహావిద్యలు, దేవతలు అని చెప్పి చానా ఉగ్ర దేవతలు అని చెప్పి వగైరా వగైరా చానా చూసాను నేను యాక్చువల్‌గా. ఈ అమ్మవార్లు అసలు ఏంది, అసలు వీళ్ళ గురించి ఏందనేది కొంచెం ఆలోచన వచ్చింది నాకు యాక్చువల్‌గా. తర్వాత ఫస్ట్ నేను విన్న పేరేందంటే ప్రత్యంగర దేవి అని చెప్పి విన్నాను. అంటే ఎక్కువ ట్రోల్ చేస్తున్నారు ఫేస్‌బుక్‌లో ఇలాంటి వాటిలో. అంటే వచ్చేదాన్ని బట్టి మనం దాని మీద అసలు ఇదేందని తెలుసుకోవాలని ఒక తాపత్రయం. ప్రత్యంగర దేవి అంటే ఏంది అని చెప్పి ఆమె మీద కొంచెం తెలుసుకోవడం అయన్నీ చాలా తెలుసుకున్నాను. ఆ తర్వాత వారాహి మాత. వారాహి మాత అనేవిక తర్వాత నిజమే గదా! అసలు ఏంది ఈ సాధన జేయాలంటే ఏందని. ప్రతి సాధనలో ప్రతి అమ్మవారు దశమహావిద్యల్లో గాని, అమ్మవారిలో గాని ఎవరిని అబ్జర్వ్ చేసినా గురువు గారు లేకుండా ఎలాంటిది చేయటం కరెక్ట్ కాదని చెప్పి ఒక పర్ఫెక్ట్ నినాదం ప్రతి దాంట్లో ఇనపడింది. తర్వాత ఇది నిజం, వీళ్ళు ఇట్లా చెప్తున్నారు గదా! ఫేస్‌బుక్, వాట్సాప్, యూట్యూబ్‌లో ఇది కరెక్ట్ కాదేమో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం అని చెప్పి దశమహావిద్యల బుక్‌లు తీసుకున్నాను. ప్రత్యంగిర బుక్‌లు తీసుకొని అన్ని బుక్‌లు కొనుక్కొచ్చుకొని ఆ ప్రతిది అబ్జర్వేషన్ చేసుకుంటా వచ్చాను. అసలు ఏంది విషయం అని. కానీ గురువు ఆధ్వర్యంలో లేకుండా ఒక పూజ గాని, ఒక విధానం గాని చేయడం తప్పు అని చెప్పి ఒక పూర్తి విశ్లేషణ. వాళ్ళదేందంటే యాక్చువల్‌గా దశమహావిద్యలో ఓన్లీ వామశాస్త్రంలోనే చేస్తారనేది ఒక ఇది. కానీ కొందరేందంటే మన దక్షిణాచారంలో కూడా చేస్తారు. పూర్తి చేస్తారు. కానీ చేయడానికి ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించి మనకి చెప్పట్లేదు, వివరించట్లేదు యాక్చువల్‌గా. ఒక అమ్మవార్లు శ్యామలాదేవి గారి ఒకటి, బాలసుందరి వీళ్ళు మాత్రమే చూపిస్తారు గానీ, మిగతా వాళ్ళ ఎవరి గురించి చిన్నమస్తా గాని ఇలాంటి వాళ్ళ గురించి ఎవరు విశ్లేషణ చేయరు. ఎవరు చెప్పరు కూడా యాక్చువల్‌గా. వారాహి మాత, ప్రత్యంగిరాదేవి గురించి చెప్తున్నారు గానీ, ప్రత్యంగిరాదేవి గురించి కూడా ఎవరు అంతగా ఇది చేయరు. మేము హోమాలు చేస్తాము. మాకింత అమౌంట్ పంపియండి. మీ పేరు చదివిచ్చి మేము హోమాలు చేసేస్తాం అని చెప్పి ఇదొక బిజినెస్. అదొక టైప్ ఆఫ్ బిజినెస్ జరుగుతుంది యాక్చువల్‌గా. టోటల్ ఇండియా మొత్తం అదే జరుగుతుంది. కానీ ఏందంటే ఇంట్రెస్ట్ ఏమో అమ్మవారిని చూపిస్తున్నారు. కానీ ఆ ఇంట్రెస్ట్ మనకు కలిగినప్పుడు ఏం జరుగుతుందంటే, అబ్బా! మనం కూడా చేయాలని చెప్పి తపన కలిగినప్పుడు అక్కడ చూసినప్పుడు ఒక ఇంట్రడక్షన్‌లోనే అక్కడ డిస్‌ప్లే అవుతుంది. గురువుగారు గావాలి కంపల్సరీ. గురువుగారు లేకుండా ఏది చేయలేం. మనమంటూ మన సొంతగా అయితే చేయలేం. అది జరగదు. సరే వాళ్ళేందంటే వాళ్ళు బిజినెస్ పరంగా మాకు అమౌంట్‌లు పంపియండి. మీ పేర్లు చదివేసి మేము పూజలు చేసేస్తాం. మీ పేరు అయిపోయిద్ది. మనిషి అనేది మనం లేకుండా వాళ్ళు పూజలు చేసేసి అయిపోయిద్దనేది అది నాకు కరెక్ట్ కాదని చెప్పి ఒక ఐడియా. తర్వాత క్రమేణా ఏం జరిగిందంటే, ఈ విశ్లేషణ చేసుకుంటూ తర్వాత నేను చాలా రోజుల నుంచి గురువుగారి కోసం ఎదురు చూస్తున్నా. నేనేందంటే డైలీ శివ పూజ చేసుకుంటా ఉంటా. ఎర్లీ మార్నింగ్ లేసి నేను స్నానం చేసుకొని, పూజ చేసుకొని, నేను నా వ్యాపారంగా నేను వచ్చేస్తాను. ఇంక రాత్రి 10 అయిద్ది, 11 కూడా అవుతుంటది. ఎళ్ళిపోయి మళ్ళీ యథాస్థానం స్నానం చేయటం, మళ్ళీ పూజ చేయడం. ఆ టైంలో పూజ చేయటం నాకు అలవాటు డైలీ. చేసి తర్వాత అయిపోద్ది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవడం ఇది కామన్ జరిగేది విషయం. ఇదేందంటే ఒక్కరోజు ఒక్కోటి జరిగిద్ది. యాక్చువల్‌గా అమ్మవారి గురించి ఒక పీఠం గురించి ఏదో ఫేస్‌బుక్‌లో పెడతారు. సరే ఏంది ఈ పీఠం అని చెప్పి దాన్ని మొత్తం అబ్జర్వ్ చేస్తే సైట్‌లో అన్ని డిస్‌ప్లే అవుతాయండి యాక్చువల్‌గా. ప్రతి సైట్ ఓపెన్ అవుతది. అంతా అయిపోయిద్ది. ఇది మీకు ఈ విధంగా జరిగితే ఆ విధంగా చేస్తాం. ఈ విధంగా జరుగుతది. మీకు మేము మంత్రాలు ఇస్తాం, సాధనలు చేస్తాం అన్నీ చెప్తారు యాక్చువల్‌గా. చివరికొచ్చేలేగి అంతా అయిపోయిన తర్వాత ఈ హోమం చేయడానికి ఇంత ఖర్చవుతుంది. ఈ హోమం చేయడానికి ఇంత ఖర్చవుతుంది అని లాస్ట్ ఎండింగ్‌లో వస్తది. స్టార్టింగ్‌లో ఎప్పుడు రాదు. మినిమమ్ చెప్పాలంటే 100 పేజీల పుస్తకంలో
99 పేజీలు చదివిన దాకా మామూలు ఫ్రీగానే ఉంటది. లాస్ట్ 100 పేజ్ ఉండిద్ది ఎండింగ్ పేజ్. ఆ ఎండింగ్ పేజ్ ఓపెన్ చేయగానే దాంట్లో అసలు ఆ లిస్ట్ ఆఫ్ రేట్స్ అసలు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్‌లో ఉంటాయి. వాడు స్టార్టింగ్ చదివిన 100 పేజీలని ఆ దెబ్బతో అసలు ఇది ఎందుకురా స్వామి మనకెందుకు మనం ఏడ వేస్తాం అంటే స్తోమత ఉన్నోడు చేయొచ్చు, స్తోమత లేనోడు ఉంటాడు. సామాన్యమైన వ్యక్తి ఉంటాడు. ప్రతి ఒక్క వ్యక్తి చేయాలంటే జరిగే పని కాదు. అబ్బా! ఇంత అవకాశం మనకు లేదు. మన వల్ల కాదులే అని చెప్పి ఎక్కడికో డ్రాప్ అయిపోతా ఉంటారు యాక్చువల్‌గా. ఇది ఇలా జరుగుతుందని చాలా అబ్జర్వ్ చేశాను. ప్రతి ఒకటని కాదండి. చాలా పీఠాలు పెట్టున్నారు. చానా యూట్యూబ్‌లో ఎప్పుడు చూసినా గ్రూపులు గాని ఎవ్రీథింగ్ అయ్యాయి. హల్చల్ జరుగుతున్నాయి. యాక్చువల్‌గా ఇది గత 3 సంవత్సరాల నుంచి ఇది ఎక్కువ టూ మచ్ అయింది. ఇంతకుముందు లేదసలు. నేను 5, 6 ఇయర్స్ నుంచి ఈ దశమవిధుల గురించి ఎంక్వైరీ చేశాను. పూర్తి స్థాయిలో చదవటం ఇయన్నీ వివరాలన్నీ తెలుసుకునేదాకా అప్పటిదాకా ఎవరు లేరు. చివరికి వారాహమాత కూడా జనాల్లో పబ్లిసిటీ‌లోకి కూడా ఎప్పుడు రాలేదసలు. వారాహమాత ఈ మధ్య ఒక 2 ఇయర్స్ నుంచి, 3 ఇయర్స్ నుంచి 2 ఇయర్స్ బ్యాక్ ఏందంటే కొంచెం ఇప్పటికొచ్చేలకి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు ఇదైపోయింది. కొద్దిగా రాజకీయ రంగంలో కొద్దిగా జరిగింది కొంత. అదే కొద్దిగా పబ్లిసిటీ ఎక్కువైపోయింది. అది వేరేగా చెప్పాలంటే. ఎక్కువ పర్సెంట్ అదే జరిగింది. జనాల్లో ఏందంటే మన సనాతన ధర్మం ప్రకారము ఈ ప్రచారాన్ని మనం పూర్తి స్థాయిలో జనాల్లోకి తీసుకొని వెళ్ళలేకపోయారు ఎవరు. ఎవరేందంటే ఓన్లీ బిజినెస్ పరంగా చూపించేలకి ఆ విధంగానే అది ఆగిపోయింది. తమిళనాడులో ఎక్కువ ఫేమస్ ఏందంటే వారాహి మాత, పత్యంగరాదేవి పూజలు బాగా చేసుకుంటారు. అమావాస్య రోజు గాని, మామూలు రోజు. ప్రతి ఒక్కరు ఊళ్ళో బాగా చేపించుకుంటుంటారు. చాలా బాగా జరుగుతుంటది యాక్చువల్. మన ఏరియాలోకొచ్చేలకి అది అవగాహన లోపం వల్లే యాక్చువల్‌గా అవగాహన లోపమే అది. ప్రతి ఒక్కరు ఏది జరుగుతుంది కాబట్టి ఆ విధంగా అది కొంచెం ఇదైంది. కానీ ఇప్పుడేందంటే ఈ ఇయర్ మటుకు నేను ఎక్కువ పర్సెంట్ అబ్జర్వ్ చేసింది ఫేస్‌బుక్‌లో గాని ఈటిలో వారాహి మాత గురించి అస్సలు సెకన్ ఒక పేజ్ సెకన్ ఓపెన్ చేస్తే చాలు. మొత్తం వారాహి ఎండింగ్ టు లాస్ట్ దాకా. నువ్వు ఉదయం నుంచి ఓపెన్ చేయి. సాయంత్రం దాకా ఇయ్యే వస్తుంటాయి. ఒక్కోటి నువ్వు ఇది మంత్రం చదివేసి నీకెందుకు 11 గంటల్లో నీకు కరెక్ట్‌గా గంటలో నీకు క్లోజ్ అయిపోతదని ఒక అంటాడు. ఒకతను ఒక్కొక్క రకం ఇంకో రకం చెప్తారు. అసలు ఆమెని అసలు పూజ చేయడానికే చాలా జాగ్రత్త వహించాలి. చానా భయభక్తులతో చేసుకోవాలి. చాలా వ్యవహరించాలి దానికి. అంటే ఒక సిస్టమాటిక్‌గా ఒక క్రమశిక్షణ లాంటిది ఒక సిస్టమ్ ఉండిద్ది. ఆ సిస్టమ్ అనేది లేకుండా నువ్వెందుకు ఈ మంత్రం చదివేసేయి నీకయిపోయిద్ది. నీకు ఎలాంటి తీరని కోరిక కూడా తీరేసిద్ది అసలయిపోయింది. అదే ఇంకా లెక్కన అనుకునే పనైతే ఇంకా అమ్మవారి గుళ్ళు కూడా ఇంకా అవసరం లే. మంత్రాలు చదివేసుకొని గమ్మున కూర్చొని ఇంకా సంపాదించేసుకుంటే సరిపోయిద్ది. ఏ కోరిక కావాలో ఆ కోరిక తీరిపోయిద్ది. ఇంక గుడికెళ్ళాల్సిన పని లేదు. ఇంకెక్కడ ఎళ్ళాల్సింది. ఆ మంత్రం చదివేసుకొని కూర్చుంటే అయిపోయిద్ది. అనే టైప్‌లో బద్ధంగా. ఇది పంపించండి 10 మందికి, 100 మందికి పంపించి ఏంది పిచ్చి పిచ్చి మాటలు ఇయన్నీ వగైరా వగైరా అది కామన్ వాళ్ళ గురించి మనకనవసరం. దాని గురించి డిస్కషన్ కూడా లేదు. నేనిది చూసిన తర్వాత అబ్జర్వ్ చేస్తున్నానండి. నేను యాక్చువల్‌గా నేను శివుడిని కోరుకునేది కూడా ఏందంటే, ఇంక నా లైఫ్ ఏమనుకున్నానంటే, శివపార్వతి తల్లిదండ్రులని నేను పూజిస్తాను ఈ రోజుకి గూడా. నాకు తల్లిదండ్రులు వాళ్ళే ఇంకెవరు లేరు. నాకంటే గిన్స్ కూడా ఎవరు లేరండి. నేను ఎవరితో కూడా మూవ్ అవ్వను. ఎవరితో మాట్లాడను కూడా. నేను వాళ్ళు నాకు ఉంది వాళ్ళొక్కరే అని చెప్పి. నేను అందుకోసమే ఉదయం గాని, సాయంత్రం గాని వాళ్ళకే పూజలు చేసుకొని, దండం పెట్టుకొని వాళ్ళ యాక్చువల్ జరుగుతా ఉంటది. నాకేందంటే ఈ శివ పూజ శివుడు, పార్వతిని పూజ చేసేటప్పుడు గూడా నా గురువు లేడే. గురువు గాని ఉంటే ఈ విధంగా చెయ్యి, ఈ విధంగా చేయని ఒక అవగాహన ఇచ్చేవాడే. అంటే సజెషన్స్ ఇస్తారు గదా! ఇప్పుడు ఒక టీచర్ అనేది మనకు స్కూల్‌కెళ్తేనే కదా తెలిసేది. మనకు స్కూల్ లేదు. మనం డైరెక్ట్‌గెళ్లి మనకి ఓపెన్ డిగ్రీ లాగా మనకు పుస్తకాలు ఇచ్చారు. పుస్తకాలు చదువుకొని పూజ చేసుకుంటే అది కరెక్ట్ కాదు యాక్చువల్‌గా. దాని స్టామినా వేరుగా ఉంటది. యాక్చువల్‌గా మనం స్కూల్‌కెళ్ళి సంవత్సరం రోజులు చదివి, ఎవ్రీడే స్కూల్‌కెళ్ళి చదువుకునే దానికి దాని స్టామినా వేరు. ఓ పుస్తకం తీసుకొని ఒక నెలలో చదువుకొని ఎళ్లి ఎగ్జామ్ రాసేది వేరు. అదేంది అది దానికి దీనికి ఇంత వేరియేషన్ ఉండిద్ది. అలాంటప్పుడు నేననుకుంది కరెక్ట్ కాలేదే. సరే నాకు తెలిసింది నేను చేసుకుంటున్నాను. సరే కానీ ఆయనే గదా నాకు దిక్కు అని చెప్పి అనుకున్నా. అతను కోరుకుందేందంటే యాక్చువల్‌గా నేను ఈ నేను నా తదనంతరం లోపు యాక్చువల్‌గా నేను ఉన్న జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు చూడాలి. నాకు ఒక మంచి గురువు కావాలి. ఇయ్యే నేను కోరుకున్నది. నాకు ధనం గావాలి, బిల్డింగ్‌లు కట్టాలి ఇలాంటి కోరికలు నాకసలు లేవు యాక్చువల్‌గా. మనం బతకడానికి ఉంటే చాలు. అంతే ఇంక అంతకు మించి ఒంటి మీద బట్టుంటే చాలు, తినటానికి తిండి, ఉండటానికి నీడుంటే చాలు. నాకు నీడ లేకపోయినా రెంటింట్లోనే బతికినా సరిపోయిద్ది. పెద్దగా ఆ తర్వాత సంగతి తర్వాత వేరే విషయం. సరిపోతే జీవనం జరిగిపోతే చాలు. ఇంతకు మించి పెద్ద కోరికలేం లేవు. ఇలాంటివి జరుగుతున్న సిట్యుయేషన్‌లో చానా వరకు అబ్జర్వ్ చేస్తా ఉంటే గురువుగా నేను సుమారు ఈ 5 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తాను. నాకేందంటే శివ దర్శనాలన్నీ జ్యోతిర్లింగాలన్నీ అవుతున్నాయి గానీ దర్శనం తెలియకుండా నేను ఎక్స్‌పెక్ట్ చేయను. అనుకోకుండా అనుకుంటే ఒక టూర్ అంటాడు ఒకతను. అనేలకి ఇదేదో బాగుంది కదా! నాకు జ్యోతిర్లింగాలు తగులుతున్నాయని ఎళ్ళిపోయాను. ఫస్ట్ టైమ్ ఎళ్ళానండి కాశీ యాత్ర. కాశీ అండ్ అయోధ్య ఇటు సుమారు చానా చూసాను. అది చూసిన తర్వాత అది మెమోరీలో ఫిక్స్ అయిపోయింది యాక్చువల్‌గా. నేను కాశీలో శివరాత్రి అది కూడా నాకు అదృష్టం ఏందంటే శివరాత్రి రోజు ఎళ్ళటం నేను. ఆ శివరాత్రి రోజు నేనెళ్ళి, శివరాత్రి రోజు ఉదయాన్నే ఎళ్లి దర్శనం చేసుకొనొచ్చాను. అభిషేకం చేసుకొని. తర్వాతొచ్చిన తర్వాత ఈ ఆఫ్టర్‌నూన్ ఈవినింగ్ గూడా ఎళ్ళిపోయాను మళ్ళీ. ఆ రోజు కూడా నాకు దర్శనం బాగా అయింది. అంటే యాక్చువల్‌గా ఏందంటే శివరాత్రి ఫుల్ ఫ్లోటింగ్ ఉంటది. మనకి శ్రీశైలంలోనే దర్శనం చేసుకుంటే ఉదయం కూర్చుంటే సాయంత్రంకో, రాత్రికో అవుతది యాక్చువల్‌గా.
నేను ఉదయం వెళ్ళిపోయి ఆ గంటలో దర్శనం చేసుకొనొచ్చాను. తర్వాత వెళ్ళిపోయి సాయంత్రం వెళ్ళాను. ఒక గంట, అరగంటలో దర్శనం చేసుకొనొచ్చాను. నాకు శివరాత్రి రోజు. ఇంత శివరాత్రి రోజు ఈ కాశీలో ఇంత సులభంగా జరిగింది నాకసలు ఆశ్చర్యంగానే ఉంది ఆ రోజు మటుకు. సరే శివయ్య మన ఎమ్మటుండి తర్వాత చూసుకుంటున్నారు. యాక్చువల్‌గా జాగారం చేయాలంటారు యాక్చువల్‌గా. జాగారం చేయాలంటే ఈళ్ళేం చేస్తారు ఇంట్లో కూర్చొని ఏదో పళ్ళు, పలహారాలు పెట్టుకొని అదేదో ఒకప్పుడైతే సినిమా హాల్ ఉండేది. ఉదయం, సాయంత్రం సినిమాలేసారు. దాంట్లో కూర్చొని జాగారాలు చేసేవాళ్ళు. లేదు టెంపుల్‌కెళ్ళేవాళ్ళు టెంపుల్‌కెళ్ళి జాగారాలు చేసేవారు. ఇప్పుడేందంటే అది కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో ఓటీటీలొచ్చినాయి కాబట్టి యాక్చువల్‌గా ఉదయం కూర్చొని ఒక 4 పళ్ళు ముందు పెట్టుకొని తింటా. ఆ జాగారం అయిపోయింది. నమఃశివాయ అనుకోవటం తెల్లారిపోయింది. ఇలా జరుగుతుంది. కానీ మాకేందంటే అక్కడికెళ్ళిన తర్వాత నాకు తెలీదండి. ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను. ఊహించుకోకుండా హరిశ్చంద్ర ఘాట్‌కెళ్ళానండి. ఆయన దర్శనం చేసుకొని అక్కడి నుంచి నడుచుకుంటూ ఎళ్ళిపోయాను. హరిశ్చంద్ర ఘాట్ కాడికెళ్ళాను. చాలా మామూలుగా జరుగుతా ఉంటది కార్యక్రమం. నో స్మెల్ 100%. నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నా. నో స్మెల్. స్మెల్ అనేది లేదసలు. జస్ట్ ఏం లేదు. జస్ట్ అక్కడ కూర్చొని నైట్ అంతా జాగారం చేసి ఎర్లీ మార్నింగ్ గంగలో స్నానం చేసి యాక్చువల్‌గా మేము 5 కల్లా 4:30 కల్లా మళ్ళీ మా రూమ్‌కొచ్చేసాం. ఇది ఆ రోజు జరిగింది అది. ఆ తర్వాత అనుభూతి ఎంత బాగుందంటే అంత బాగుంది. ఆ తర్వాత కంటిన్యూషన్‌గా ఇంకా అన్ని క్షేత్రాలు చూసాం. తర్వాత చాలా బాగా జరిగింది. అయిపోయింది వచ్చిందన్నమాట. వచ్చిన తర్వాత అక్కడికి నేను కోరుకుంది కూడా ఇదే. నాకు మంచి గురువు గారిని ఇస్తే అని చెప్పుంటే. తర్వాత ఒక యూట్యూబ్‌లో ఒక ఛానెల్‌లో ఇన్నాను నేను. గురువనేది మీరు కోరుకుంటే గురువు రారు. గురువు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ పిలుస్తాడు అని చెప్పి ఒక విశ్లేషణ ఇచ్చారు. యాక్చువల్‌గా గురువనేది మిమ్మల్ని ఎత్తుకుంటే గురువే మిమ్మల్ని ఒక ఏదో ఒక రూపంలో మిమ్మల్ని గురువు మీ దగ్గర చేర్చుకుంటాడే గాని అంటే నాకు చెప్పడం చేత కాలేదు. గురువు మీ దగ్గర చేర్చుకుంటాడే గాని, నువ్వు గురువు కోసం ఎంత తాపత్రయపడినా నీకు గురువు దొరకడు అని చెప్పి ఒక విశ్లేషణ ఈరోజు విన్నాను. ఓకే. ఓహో! గురువు అనేవాళ్ళు మనల్ని పిలుస్తారు. ఏదో అవకాశం వచ్చినప్పుడు అవకాశం దాకా వెయిట్ చేయాలని చెప్పారు. ఇప్పుడు 4 ఇయర్స్ అయిందండి. ఈ 4 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఇయన్నీ అబ్జర్వ్ చేయాలి. నేను అన్ని చూసాను కాబట్టి దేన్ని నమ్మాలో, దేన్ని నమ్మకూడదో ఒక అవగాహన ఉందండి. ఈ శక్తిపీఠం చూసిన తర్వాత ఆ పిక్చరు యాక్చువల్‌గా క్రియేట్ చేసిన పిక్చరు అంటే మేము ఆ గ్రాఫిక్ డిజైన్‌గా ఆలోచిస్తున్నాం. ఆ విధంగా చూసాను పిక్చర్‌ని. పిక్చర్‌ని గాని నాకు కాలభైరవుడు అంటే బాగా ఇష్టం. కాలభైరవుడిని గాని వీళ్ళందరిని అబ్జర్వ్ చేసిన తర్వాత ఇది చాలా సిస్టమాటిక్‌గా ఉంది. ఇది కొద్దిగా డిఫరెంట్‌గా ఉంది. ఇదేదో కొద్దిగా డిఫరెంట్‌గా ఉంది. కానీ సంథింగ్ చూద్దాం అని చెప్పి నేను పేజ్ లైక్ చేసి ఓపెన్ చేసి చూసాను. చూసిన తర్వాత దాంట్లో జరుగుతున్న ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తే అన్న సంతర్పణ కార్యక్రమాలు అరుణాచలంలో అది డిస్‌ప్లే అవుతుంది. చూసాను తర్వాత అయిపోయింది. తర్వాత మామూలు జనరల్‌గా జరుగుతుంది. యాక్చువల్‌గా ఈ మధ్య చూసాను చాలా రోజుల నుంచి. ఒకరోజు మార్నింగ్ వచ్చి షాప్ తీసి ఓపెన్ చేసిన తర్వాత మామూలుగా ఫేస్‌బుక్ ఓపెన్ చేయగానే ఫస్ట్ పేజీ డిస్‌ప్లే అవుతా ఉంది యాక్చువల్‌గా నాకు. ఇది దీక్ష ఇస్తున్నారు అది ఇది అనేలకి దీక్ష ఇస్తున్నారు అంటున్నారు, మంత్ర దీక్ష ఇస్తామంటున్నారు. అసలక్కడ 100 డౌట్‌లు నాకు. చాలా మందిని చూసాం. ఈ మంత్ర దీక్ష ఇస్తున్నారు. అసలు ఏంది సిస్టమ్ ఏందో మంత్ర దీక్ష అంటున్నారు. నిజమా? కాదా? ఉచిత మంత్ర దీక్ష అంటున్నారు. తర్వాత అని చెప్పి అనిపించింది. సరే ఏదైతే అదయింది. ముందు మూవ్ అయిపోదాం. నాకేందంటే వారాహి సాధన చేయాలని నాకు కోరికండి. అంటే అమ్మవార్లు అందరియి చేయాలని కోరిక. నేను చెప్పిన దశమహావిద్యలు గాని, ఈళ్ళు గాని ప్రత్యేకంగా చెయ్యాలి. కానీ ఏందంటే గురువు గావాలి. గురువు ఆధ్వర్యం లేకుండా ఏమి చేయకూడదు. దాని జోలికి పోకూడదు. పోయామంటే మనమే ఇబ్బంది పడతాం. అలాంటివి చేయకూడదని చెప్పి నేను గురువు కోసం ఎదురు చూస్తా ఉన్నాను. అనుకోకుండా చూసాను. సరే అబ్జర్వ్ చేసి మనం అప్లై చేసుకొని నేను ఇది చేసుకున్నాను. తర్వాత గురువుగారిచ్చిన లిస్ట్ ప్రకారం ఫోను నంబర్‌లో లింక్ చేసిన తర్వాత అప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ సో అండ్ సో ఇలా ఉండాలి. ఇట్టా ఉండాలి. ప్రతి ఒక్కరు వస్తామంటే కుదరదు. పర్ఫెక్ట్‌గా చేసుకుంటామన్నట్టు చేసుకోవాలి. కానీ కఠినంగా ఉంటది. కానీ కఠినంగానే మేము చెప్తాం. కానీ మీరు ఆ విధంగా చేశారు. అది అట్ట చేస్తే మీ మంచికే గాని, మా మంచికే కాదు. మీరు ఎంత బాగా చేసుకుంటే అంత బాగా మీకు జరిగిద్ది. ఏముందిలే మేమేదో చూస్తున్నాంలే, చేస్తున్నాంలే అని చెప్పి అంటే కుదరదు. మీరు పర్ఫెక్ట్‌గా చేస్తామంటే చేయండి. లేకపోతే టర్న్ ఆఫ్ అని చెప్పి అంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉన్నది ఉన్నట్టుగా. కుండ బద్దలు కొట్టినట్టు అబ్బాయ్ నా కాడ ఇది ఉంది. మీకిది అందిస్తా. తీసుకుంటారా? పొలం తీసుకోండి. లేదు మాకు అట్ట గాదు. మేము స్ట్రా యేసుకుంటాం. ఏదో చేసుకుంటాం అని చెప్పంటే అది మీ ఇష్టం. నాకు సంబంధం లేదు. అని స్ట్రెయిట్‌గా ఫార్వర్డ్‌గా చెప్పారు. చెప్పిన తర్వాత ఇది నాకు అక్కడ స్ట్రైక్ అయిపోయింది. ఓహో! ఇది కరెక్ట్ పర్ఫెక్ట్‌గానే ఉన్నట్టుంది అని చెప్పి ఇంక మూవ్ అవుతా ఉన్న తర్వాత పూజా సామాగ్రి లిస్ట్ ఇస్తాము పలానా రోజు. మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అని చెప్పాను. సరే పూజా సామాగ్రి లిస్ట్ ఇచ్చారు. లిస్ట్ ఇచ్చిన తర్వాత ఒక గైడెన్స్ ఇచ్చారండి. ఆ గైడెన్స్ ఎట్లా అనిపించిందంటే, మీకు డేట్, టైము. ఈ టైంలోకి మీరు అందించాలి. అందించినోళ్ళు మాత్రం మిమ్మల్ని పర్ఫెక్ట్‌గా ఇక్కడ పెడతాం. లేకపోతే లేదయ్యా అని చెప్పారు. సరే అని చెప్పి ఆ టయానికి మేము ఆన్‌లైన్‌లో చుట్టుపక్కల గ్యాదర్ చేసాం. యాక్చువల్‌గా నాకేందంటే, ఈ సామాగ్రి లిస్టు అనేది కొన్ని తెలుసు, కొన్ని ఐడియా లేవు. కానీ
తీసుకొచ్చుకున్నాం. ఎట్టాగట్ట తెచ్చేసాం. అంటే చేయాలని తపన ఉండాలే గాని, తపన లేకుండా ఏది చేయలేం. ఆ ఇంట్రెస్ట్ మీద మొత్తం తీసుకొచ్చాను. ఎవ్రీథింగ్ తీసుకొచ్చేసి అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఒక ఫోటో తీసి పెట్టాము. గురువుగారికి చూసారు. ఓకే అన్నారు. అయిపోయింది. అయిపోయిన తర్వాత గ్రూప్ చేంజ్ చేశారు. చేంజ్ చేసిన తర్వాత ఆ గ్రూప్‌లో కంటిన్యూషన్‌గా ఎంతమంది జాయిన్ అయ్యారనేదని. జాయిన్ అవ్వడానికి గుంపులు గుంపులు చేరారు పాపం. కానీ ఇంట్రెస్ట్ అనేది అక్కడ నేను అనుకున్న ఇది ఇంత ఫిల్టర్ అవుతదని అనుకోలేదు. అది గురువుగారు ఏందంటే మెరిట్ స్టూడెంట్ అంటే స్టార్టింగు ఒక 100 మందిని ఒక స్కూల్‌లో తోసి అసలు ఎవరెవరని ఫిల్టర్ చేసుకొని వచ్చేలకి చివరికొచ్చేలకి నాకు భలే సిస్టమాటిక్ నాకు బాగా నచ్చిందసలు. ప్రతి ఒక్కరు చేస్తామని ఉంటారు గానీ, అది వాళ్ళలో ఉండాలది. జరుగుతా ఉంది. సరే తీసుకొచ్చారు. ఆడిదాకా తీసుకొచ్చారు. ఆడిదాకా తీసుకొచ్చినప్పుడు కొంతమంది ఫిల్టర్ అయిపోయారు. అయిపోయింది. నాకు అర్థమైపోయింది. ఈడ నుంచి నెక్స్ట్ స్టెప్‌కెళ్ళేలేకి ఆ స్టెప్‌లో కొంతమంది ఫిల్టర్ అయిపోయారు. ఫిల్టర్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి కంటిన్యూషన్ జరుగుతా ఉంది. జరుగుతా ఉన్నప్పుడు సిస్టమ్‌గా చెప్తా ఉన్నారు. ఈ విధంగా చేసుకోవాలి, ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత కంటిన్యూషన్ జరుగుతా వచ్చింది. చాలా బాగుందనిపించింది. నాకు వీళ్ళ ఇది ఈ స్త్రీమూర్తుల గురించి వాళ్ళకి జరిగిన అనుభవాలు ఇలాంటి వగైరా వగైరా చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు చెప్తూనే అన్నీ అది అబ్జర్వ్ చేసుకుంటా వచ్చాను. స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. ఈ జెంట్స్ మామూలు శ్రీమూర్తులు చెప్పేది ఎక్కువ వీడియో యూట్యూబ్‌లో పెట్టినారు. అయన్నీ చూసాను. నెక్స్ట్ అరుణాచలంలో జరిగిన ఈ వాటి గురించి కూడా విన్నానండి. మొత్తం అన్నీ ఓకే. అంటే వీళ్ళు చాలా ఇంట్రెస్ట్‌గా చాలా జాగ్రత్తగా చేసుకోగలిగారు కాబట్టి తర్వాత జరిగింది. తర్వాత అక్కడ ఈ 100వ పేజ్ అని చెప్పారండి. అక్కడ కనపడిందండి 100వ పేజీ. నో ఫీజు టర్మ్స్ అండ్ కండిషన్స్ మాత్రమే అప్లై అంతే. ఎనఫ్. పద్ధతిగా నేర్చుకొని, పద్ధతిగా చేసుకొని నేను మీకు అమ్మవారిది సంకల్పం మీకు కల్పిస్తాను. మీరు ఆనందంగా చేసుకోండి. అంతేగాని ఇలాంటియి ఏమొద్దు. చివరికొచ్చేలకి నాకది ఇది అని చెప్పి అతిగా కూడా సౌండ్‌లు చేయకండి. అంటే కొందరేందంటే చిన్నదాన్ని, పెద్దదాన్ని ఇంత పొడుగు చేసి చెప్తుంటారు. అలాంటియేమొద్దు. ఇది యెస్ ఆర్ నో అంతే. ఈ 2 క్వెషన్‌లకి ఆన్సర్ మాత్రమే కావాలి అంతే. కరెక్ట్‌గా చెప్పారు. కరెక్ట్‌గా నాకు నిజంగా అది ఆ వెర్షనే కరెక్ట్ అసలు. సిస్టమాటిక్‌గా చెప్పారు. నాకు చాలా బాగా నచ్చింది. బాగా జరిగిన తర్వాత ఇంకా కార్యక్రమం ఏమవుతుంది స్టార్ట్ చేశారు. మంత్రం ఇచ్చే ముందు ఇలా మీకు పలానా రోజు మంత్రాలిస్తాం. మీకు ఈ విధంగా చేయాలి అది ఇది అని చెప్పారు. తర్వాత ముందు పీఠం గురించి సాధన చేయటం చెప్పారు. పీఠం గురించి గురువుగారి గురించి సాధన చేయాలి. ఈ విధంగా చేసుకోవాలని. అదేందంటే జస్ట్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేయమన్నారు ఫస్ట్. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటా ముందుకు మూవ్ అయితే నెక్స్ట్ మీరు జప సాధన చేసేటప్పుడు మీకు ఈజీగా ఉంటదని చెప్పి ముందు సులువుగమాయన మార్గం ఒకటి నేర్పించారు. ఈ మార్గం ఇట్లా చేయండి ఒకసారి ట్రైల్ ఎయండి అని చెప్పి. 2 డేస్ ట్రైల్ ఎసాం. మనకేందంటే ఫస్ట్ మామూలుగా అందరూ కుర్చీలో కూర్చునేవాళ్ళు గానీ, ఇప్పుడు అంత టెక్నాలజీ మారిపోయిన తర్వాత కింద కూర్చొని చేయాలంటే అసలు ఒక్కొక్కరికి అదిరిపోయి ఉంటదని నాకు తెలుసు. కానీ అందరూ నేను అంత చేశాను, ఇంత చేశాను అంటున్నారు. ఇది నేను నమ్మను, యాక్సెప్ట్ చేయలేను. సరే నేను కూర్చున్న తర్వాత నాకు అనిపిచ్చింది. ఓహో! ఇది కొంచెం ఇదే నిజంగానే ముందుగానే చెప్పారు గాబట్టి మనం ఈ మాత్రం ప్రాక్టీస్ చేయకపోతే ఫస్ట్ రోజైతే అల్లాడిపోయి ఉండేవాళ్ళం అనిపిచ్చింది. తర్వాత నిదానంగా ట్రైలేసాను యాక్చువల్లీ. ఫస్ట్ ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు. ఆ తర్వాత ఒక అరగంట. యాక్చువల్లీ తిమ్మిర్లెక్కిపోతుంటాయి ఆటోమేటిక్‌గా. ఎందుకంటే మనం మంచి ఇంటర్నేషనల్ ఫుడ్ తింటున్నాం గాబట్టి కామన్‌గా బాడీకి తప్పదయి. ఈ తర్వాత ఇంక క్రమేణా ఏందంటే అలవాటయింది కొంచెం. అలవాటయింది. సాధన చేసేటప్పుడు కూడా అనిపిచ్చింది. కానీ నాకేమనిపించిందంటే పీఠం త పీఠం తరపున సాధన చేసేటప్పుడు, ఆ పీఠంకి సంబంధించిన ఆ పిక్చర్ ఏమైందంటే, మేము యాక్చువల్‌గా యూట్యూబ్‌లో చూసిన పిక్చర్ మొత్తం టోటల్ అమ్మవారిది గాని, ఇది మొత్తం ఆ లోగో అది యాక్చువల్‌గా ఫిక్స్ అయిపోయింది ఐస్‌లో. ఆ దీక్ష చేసినప్పుడు ఓన్లీ అదొకటే డిస్‌ప్లే ఇంకేం లేదు. నాకు వేరేదేం కనపడట్లే యాక్చువల్లీ. నేనేందంటే వేరే ఆలోచనలో లేను. ఓన్లీ నేను ఏకాగ్రత మీద దాని మీద ఫిక్స్ చేసుకున్నా. అట్లే చేసుకున్నాను యాక్చువల్లీ. అది కంటిన్యూ అయిపోయింది. గురువుగారిని చూడలేదు. యాక్చువల్లీ నేను అడిగాను గూడా ఒకసారి వాట్సాప్‌లో. గురువుగారు ఒకసారి మీ ఫోటో గూడా పెట్టండి. యాక్చువల్‌గా ఏందంటే, ఎక్కడైనా సరే ఒక మంత్ర సాధన చేసేటప్పుడు అంటే నాకు తెలిసింది. అంటే నేను బుక్స్‌లో చదివిన దాని విధానంగా చెప్పానండి. ఒక మంత్ర సాధన ఒక గురువుగారు మనకు మంత్రం ఇచ్చినప్పుడు, గురువుగారిని చిత్రపటానికి గాని, అతను విగ్రహానికి గాని ఏదో ఉంటది. అది దాని పక్కన మనం ఏ అమ్మవారు ఆయన మనకి ఇది చేస్తున్నారో, ఆ అమ్మవారిది పెట్టి, గురువారిని పూజ చేసిన తర్వాత అమ్మవారు చేయటం ఇది ఆనవాయితీ. యాక్చువల్‌గా ఇక్కడి నుంచే జరుగుతుంది స్టోరీ. నేను అందుకనే గురువుగారు మీ ఫోటో గూడా ఇస్తే బాగుండని చెప్పి నేను ఇచ్చాను. దానికి ఆహ్, అది ఆయన యాక్సెప్ట్ చేయడు అని చెప్పి అనిపించింది నాకు నిజంగానే. కొందరు చేస్తారు, కొందరు చేయరు. సరే అని చెప్పి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంక సరే పూజా సామాగ్రి ఇయన్నీ అయిపోయినియి. జరుగుతా ఉంది. జపం అయిపోతుంది. ఓకే. పర్వాలేదంటే మీకు టైమ్ ఇస్తున్నానండి. అంటే అబ్జర్వ్ చేసారో ఏమో నాకు తెలీదు. మీకు నైట్ 12:20 నిమిషాలకండి కరెక్ట్ టైమ్‌కి మనకి ఇంకా హ్యాపీ. నాకే హ్యాపీ. ఇక్కడ ప్రతిది నేను అనుకున్న దానికి ప్రతిది హ్యాపీగానే జరుగుతుందండి. ఇక్కడేందంటే ఒక్కొక్కరికేందంటే కొద్దిగా కష్టంగా అనిపిస్తుంటది. నైట్ 12:20 నిమిషాలకి ఏంది హ్మ్. స్వామి అని చెప్పి అనుకుంటారు.
ఎవరైనా సరే నేనేదో ఉద్యోగం నుంచి వచ్చాను. సాయంత్రం 5, 6కి వచ్చాను గదా! ఏదో 7కి కూర్చొని చేసుకోమంటే చేసుకుంటాను గానీ, రాత్రి 12 గంటలు కదా అని చెప్పి అనుకుంటారు చాలా మంది. మళ్ళీ దీంట్లో కూడా ఒక చిన్న ఇదిచ్చారు. మీకేమైనా ఇబ్బందిగా ఉంటే చెప్పండి మళ్ళీ చేంజ్ చేసిస్తాం అని చెప్పి. లేదు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నాకివ్వండి నో ప్రాబ్లమ్. సరే అయిపోయింది. ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాన్ని ఉచ్చారణ ఎలా చేయాలి? దాన్ని అసలు ఎంత జాగ్రత్తగా వ్యవహరించారంటే అంత జాగ్రత్తగా వ్యవహరించారు. కానీ ఉచ్చారణ ఎలా చేయాలి మీరు? అంటే నువ్వు చేస్తుంది కరెక్ట్ అంటే నేను ఇచ్చాను నీకు మంత్రం. ఆ మంత్రం నువ్వు పర్ఫెక్ట్‌గా ఉచ్చరిస్తున్నావా లేదా? అనే దాని గురించి డైరెక్ట్ మళ్ళీ ఆడియో రికార్డ్ చేసి, మళ్ళీ ఆయన గురువుగారికి డిస్‌ప్లే చేసిన తర్వాత, అది పూర్తి స్థాయిలో ఇని, ఓహ్! పలానా చోట తప్పుంది. మళ్ళీ విశ్లేషణ చేసి, పలానా చోట తప్పొస్తుంది. అలా కాదు ఇలా చేయాలి. కరెక్ట్‌గా చేయాలి. ఈ విధంగా చేయాలి మీరు. అని చెప్పి మళ్ళీ తర్వాత మళ్ళీ డిస్‌ప్లే మళ్ళీ ఓహో! ఇది అని చెప్పి నేనేందంటే కరెక్ట్‌గా ఓహో! ఇట్లా చేయాలా అని చెప్పి మళ్ళీ కరెక్ట్‌గా మళ్ళీ అదే పద్ధతిలో చేస్తే, నాకు ఫస్ట్ టైమ్ ఒకసారి ఇచ్చాను. అది ఫెయిల్ అయింది. సెకండ్ టైమ్‌కి నాకు ఓకే అయిపోయింది. ఆ! ఓకే. ఇది కంటిన్యూ చేసేసేయండి. నో ప్రాబ్లమ్ అన్నారు. ఓకే. హ్యాపీ అని చెప్పి దాన్ని కొంచెం మనసులోనే పెట్టుకున్నా. ఈ గురు మంత్రం అనేది ఎవరికీ చెప్పకూడదు. అవును. ఎవరికీ ఇనపడకూడదు. యాక్చువల్‌గా అవును. ఇళ్ళలో కూర్చొని కూడా నేను అంటే చాలా మంది ఏందంటే ఇంట్లో కూర్చుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. అంటే నేను ఎవరికీ ఐడియా ఉండదు కాబట్టి నేను జనరల్‌గా చెప్తున్నా అండి. హ్మ్. చెప్పండి. ఫ్యామిలీ చెప్పండి. మెంబర్స్ పిల్లలందరూ ఉంటారు. ఈ మంత్రం ఏందంటే మనసులో చదువుకోవాలి యాక్చువల్‌గా. అవును. అంతర్మననం చేసుకొని చదివితే ఇది పర్ఫెక్ట్‌గా ఉంటది. యాక్చువల్‌గా నోటితో ఏందంటే మంత్రాలు చదివినట్టు జనరల్‌గా చదివారనుకో, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఇనపడుతుంటది యాక్చువల్‌గా. అవును. అది కొందరికి అయ్యుండొచ్చు, అవగాహన అవ్వకపోయుండొచ్చు. ఇదొకటి. ఇది మటుకు పర్ఫెక్ట్‌గా నాకు ఆయన చెప్పిన విధానం ప్రకారం నేను చేసుకుంటూ ఎళ్ళాను. తర్వాత ఇంక నాకు టైమ్ ఇచ్చారు. పలానా టైమ్ అన్నారు. ఆ టయానికి నాకు కంటిన్యూయేషన్ టైమ్ కాబట్టి నో ప్రాబ్లమ్. నాకేందంటే అన్ని పూజ సామాగ్రి అన్నీ రెడీ చేసుకొని, అన్నీ సిద్ధం చేసుకొని పూజ స్టార్ట్ చేసి, కరెక్ట్‌గా చెప్పిన టయానికే నేను గణేష్ ప్రార్థన చేసుకొని జాగ్రత్తగా హ్మ్. మామూలుగా ముగ్గురు అఖండ దీపం పూర్తి చేసుకొని ఇచ్చేసాను. కానీ ఆ రోజు నా లైఫ్‌లో అంటే ఇప్పటిదాకా నాకు 43 ఇయర్స్ యాక్చువల్‌గా. నేను చాలా చోట్ల చానా విధాలుగా అమ్మవాళ్ళ గుడిలో పూనకాలొచ్చినట్టు ఊగటం మనుషులు. చాలా మందిని చాలా చోట్ల చూసాను యాక్చువల్‌గా. చాలా చోట్ల చూసేది కామన్‌గా జరుగుతుంటది ఏరియాలో. నమ్మకం లేదు నాకు. ఈళ్ళెందుకు ఊగుతారో తెలీదు. ఏదో కావాలని ఊగుతున్నారులే. ఏదో సంథింగు అంటే కొందరికేందంటే దాన్నేమంటారంటే ఏదో అది చెప్పడం చేత కాలేదు. సరే వదిలేయండి. పర్లేదండి. ఆ! అది మాములుగా పులకరించినప్పుడు కొంచెం అనీజీగా ఆ టైప్‌లో ఏమన్నా నేను అనుకున్నాను యాక్చువల్‌గా. అఖండ దీపం వెలిగించేటప్పుడండి నాకు భయంకరమైన అనుభవం అది. అంతా రెడీ చేశాను. అంతా అయిపోయింది. అఖండ దీపం వెలిగించేటప్పుడు నా బాడీ ఎలిగిచ్చిన తర్వాతే జస్ట్ అటు ఎలిగిచ్చి అది గణేష్ పూజ చేసిన తర్వాత ఎలిగిచ్చిన్ ఎలిగిచ్చేదాకా నా బాడీ నా కంట్రోల్ లేదు. ఎలిగిచ్చేదాకా. ఎలిగిచ్చలేదు అప్పటికి. ఒత్తి పెట్టాము, నూనె పోసాము. అంతే నిమ్మకాయలు గిమ్మకాయలు అన్ని సెట్ చేసేసాము. ఎలిగిచ్చేదాకా నేను కంట్రోల్ కాలేకపోయాను. భయంకరమైన షివరింగ్ అంటే వణికిపోతుంది. బాడీ కింద పార్ట్ ఎవ్రీథింగ్. టోటల్‌గా నేను వణికిపోతా ఉన్నా. అసల నన్ను నేను కంట్రోల్ కాలేకపోతున్నాను. హ్మ్. చాలా వరకు నేను అబ్బా! నేను చేసేదని ఫిక్స్ అయిపోయి దీపం వెలిగించి ఇది చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అంతే. ఒక అంటే దీపం వెలిగించిన 5 నిమిషాల దాకా కొంచెం ఉంది. తర్వాత ఫ్రీ అయిపోయాను. ఓహో! అమ్మవారు శక్తి అనేది ఉంది. 100% కానీ ఏందంటే మనం ఏందంటే నేను ఇంకోటి కూడా అనుకున్నానండి. నాలో ఏదో సంథింగ్ నెగెటివ్ ఎనర్జీ ఒకటుందని 100% నెగెటివ్ ఎనర్జీ ఏదో ఉంది. కానీ మనకు తెలియలేదు. అవును. కానీ ఎప్పుడు అమ్మవారిని ఆవాహన పిలిపిచ్చి కూర్చొని పెడుతున్నామో, ఆమె వచ్చి ఆ నెగెటివ్ ఎనర్జీ క్లోజ్ చేసిందని చెప్పి నేను 100% నమ్ముతున్నాను కూడా. 100% నమ్ముతాను. హ్మ్. ప్రశాంతంగా చేశాను. పూజ చేసుకున్నాను. కానీ ఎవ్రి డే స్వామి పూజలో అమ్మవారికి గురువుగారు ఏ విధంగా చెప్పారో ఎవ్రీథింగ్. నాకు నిజంగా ఈ దాన్నేమంటారు పానకం. పానకం చేయటాలు ఇయన్నీ ఇప్పుడు మనం ఎవరైనా ఇస్తే తాగడం తెలుసు గానీ చేయటాలు కూడా తెలదు. దీని గురించి మళ్ళీ నేను యూట్యూబ్‌లో చెక్ చేసుకొని ఓహో! ఇలా చేసుకోవాలని చెప్పి అది నేనే. ఎవ్రీథింగ్ నేనే చేసుకుంది. చివరికి ఇంటి కాడ నుంచి ఫినిష్ టు అది ఎవ్రీథింగ్ నేనే చేసేది. మొత్తం క్లీన్ చేసుకొని శుభ్రంగా టైమ్ టు టైమ్ చూసుకొని పూలు అలంకరణ చేసుకోవడం గాని మొత్తం ఎవ్రీథింగ్ చేసుకుంటా. అందులో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తలా చెయ్యేస్తారు యాక్చువల్లీ. మందట్ట అవును. లేదు. అవును. అంతా సింగిల్ యాక్షన్. అవును. అన్నీ చేసుకొనేళ్ళకి నాకేమైద్దంటే పూజ 1 ½ అవర్ పడుతది పర్ డే. పూజ అయ్యేలకి నాకు 1 ½ అవర్ ఎవ్రీ డే అవుతుంది. అన్నీ చేసి ఆమెకేందంటే నైవేద్యం విషయం వచ్చేలకి నాది ఒక సమస్య. నేను వండుకోవడం నాకు తెలీదు. మనం బయట తెచ్చుకునే జాతం యాక్చువల్లీ. ఈ మాట కూడా ఏందంటే అందరికి కూడా కొద్దిగా అంటే సింగిల్ బ్యాచిలర్‌గా ఉన్నోళ్ళు కూడా చేయొచ్చు అని చెప్పి ఒక అవగాహన కోసం నేను కూడా చెప్తుంది.
నేను చేసినయే చెప్తున్నాను. నేను హోటల్ నుంచి తీసుకొనొచ్చాను. ఏం చేయాలని జెప్పి తెలీదు. లీడర్ గారిని అడిగాను. లీడర్ గారు తర్వాత గురువు గారికి చెప్పారు. గురువు గారి ద్వారా మళ్ళీ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ విధంగా అడుగుతున్నారు ఇది అని అన్నప్పుడు ఇంకేం చేస్తాం? అవకాశం లేదు. మనం ఏం చేసుకునే వాళ్ళు మనకు లేనప్పుడు ఉన్న దాంట్లో గోపంచకంతో శుద్ధి చేసుకొని ప్రశాంతంగా అమ్మవారికి అమ్మ ఇదే నాకు నైవేద్యం అని చెప్తే, మనం ఏమి తింటాం, మనం ఎంత తింటాం అదే తీసుకొనొచ్చి అమ్మవారికి పెట్టండి అని చెప్పారు. ఈ నైవేద్య విషయంలో యాక్చువల్‌గా నేను ఇప్పటిదాకా నేను ఎక్కడ ఇనలేదు గూడా. నైవేద్యం అంటే ఏదో టెంకాయ, ఒక కొబ్బరికాయ పెట్టేసి, ఒక పండు పెట్టేసి అయిపోయింది నైవేద్యం అని చెప్పేను టపట్లు కొట్టుకుంటుంటారు యాక్చువల్‌గా. నిజంగా మనం ఎంత తింటాం, మనం కడుపు నిండా తింటున్నాం గానీ, అమ్మవారికి మటుకు, దేవుళ్ళకి మటుకు కొంచెం కొంచెం పెట్టేసి ఏదో అదేదో టచింగ్ పెట్టినట్టు పెట్టేసి ఎళ్ళిపోతున్నారు యాక్చువల్‌గా. అది కాదు ఇది అని అన్నప్పుడు ఇదొకటి నాకు ఒక కొత్తదనిపించింది. కొత్త మార్గం. ఓహో! ఇది నిజమే గదా! అనిపించింది. ఆ తర్వాత తీసుకొనెళ్ళాను. మొత్తం ఇది జేసి తర్వాత చెప్పినట్టు గురువుగారు చెప్పినట్టు చేసుకుంటా వచ్చాను. చానా ఓహో! నాకక్కడ ఫస్ట్ టైమ్ అది అన్నీ అబ్జర్వ్ చేస్తుంటే నేను చూసుకొని అమ్మవారిని చూసుకొని నేను యాక్చువల్‌గా అమ్మవారిని ఫిక్స్ అయిపోయి ఉన్నాను కాబట్టి నాకెప్పుడు ఎవ్రీథింగ్ ఆమె ఇంకేం వేరే కనపడదు నాకు. వేరే ఆలోచన గూడా ఉండదు. అమ్మవారిని చూసుకుంటా ఉంటాను. యాక్చువల్‌గా ఇయన్నీ అసలు నైవేద్యం చెయ్యమ్మా అని చెప్పి అంటాం. తినమ్మా అని చెప్తాం. అదే రిక్వెస్ట్ చేసుకోవడం అంతా జరుగుతా ఉంది. బానే ఉంది. ఇది కంటిన్యూషన్ అవుతా ఉంది. డైలీ చేసుకుంటా వస్తున్నాను. ఈ ఈ చేసుకోవడంలో అమ్మవారిని సాధన చేసేటప్పుడు, ఈ సాధన విషయంలో ఈ చెంబు రాగి చెంబులో వాటర్ గాని, హ్మ్. ఇలాంటియి గాని అమ్మవారికి ఒక చెంబులో నీళ్ళు పెట్టమని చెప్పడం గాని, ఈ హ్మ్. పానకం ఇలాంటియనేది నిజంగా చెంబులో వాటర్ అంటే యాక్చువల్‌గా మనం అన్నం తింటాం, మనం నీళ్ళు తాగుతాం గానీ, అమ్మవారికి నీళ్ళు పెట్టమని చెప్పి ఎవరు చెప్పరు నిజంగా చెప్పాలంటే. ఇదే నేను ఫస్ట్ టైమ్ విన్నాను. ఓకే. అమ్మవారికి గూడా వాటర్ తాగుతారు. తర్వాత చెప్పారు. అప్పుడప్పుడు అబ్జర్వ్ చేసుకోండి కొంచెం ఇదవుతాయి. కానీ అదే వాటర్ మీరు గూడా ఒకసారి తాగండి. మీకు ఆ టేస్ట్ కూడా చేంజ్ అవుతుందని జెప్పి దాంట్లో విశ్లేషణ జేశారు. సరే నేను ఓకే. నేను డైలీ కొంచెం అది తీసుకోవటం ఎర్లీ మార్నింగ్ ఎట్టా లేస్తాం కాబట్టి అమ్మవారిది ఆ వాటర్ తాగుతా. అట్టా కంటిన్యూ చేసుకుంటా వచ్చానండి. చాలా బాగా జరిగింది. పూజ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. ఏదో అందరూ చెప్తున్నారు. నాకు అట్ట అమ్మవారు ఇట్ట కనపడ్డారు, అట్ట కనపడ్డారు అని చెప్పి అందరూ అంటే క్వెషన్ బై క్వెషన్ అన్నీ వస్తున్నాయి. యాక్చువల్లీ చానా అంటే గురువుగారు ఏం చెప్పారంటే క్వెషన్‌లు ఇనండి. అంటే మీకు కొన్ని తెలుస్తాయి గదా! అని చెప్పనేది నాకు వాటిలో చెప్పిన కొన్ని కొన్ని క్వెషన్‌లకి ఆన్సర్‌లు తెలుస్తున్నాయి. కొంచెం ఆన్సర్‌లేందంటే మీ ఇంటికొచ్చేళ్ళకి పితృదేవతలొచ్చారని, లేదా మీకు పలానా మొక్కుబడులు ఉండటం వల్ల మీరు ఈ విధంగా చేసుకోలేకపోయారమ్మా. అందుకోసం ఇలా జరిగింది మీకు అని జెప్పి. ఇలా అలా విశ్లేషణలిచ్చారు. యాక్చువల్‌గా ఇది తెలీదు యాక్చువల్‌గా మనకి. మనకు రాలేదు కాబట్టి మనకు తెలీదు దాని గురించి. వాళ్ళెవరికో వచ్చినాయి కాబట్టి మనం తెలుసుకోగలిగాం. లేకపోతే హ్మ్. మనకు ఐడియా లేదు. ఓహో! ఇలా వస్తే ఇదా? దీని అర్థం ఇదే అని చెప్పి ఒక అవగాహన వస్తది మనిషికి. నాకు అవగాహన డిస్‌ప్లే అయింది. ఓహో! ఇది తెలుసుకోవడం బెటర్ కదా! అని చెప్పి ప్రతి ఆడియో ఇంటా వచ్చాను. వాళ్ళు చెప్పే క్వెషన్‌కి గురువుగారిచ్చే ఆన్సర్‌కి అయితే సానుకూలంగా ఇస్తా ఉంటారు. కోప్పడరు ఏం లేదు. కోపం అంటే ఏందంటే క్వెషన్‌లు ఎక్కువ వేయకూడదు. సింపుల్‌గా అసలు ఉన్న సమస్య అంటే అతిగా ఎయకూడదు. జనరల్‌గా ఉన్నది ఉన్నట్టుగా ఇది సో అండ్ సో అని చెప్తారు. ఆవేశపడయా నేను నేను ఎట తీస్తా అని చెప్పి గంటలు గంటలు అని చెప్పి మళ్ళీ చేయగాకుండా మళ్ళీ మీరు బెడ్డెక్కుతారు. మీరే ఇబ్బంది పడతారని చెప్పి ముందుగానే మళ్ళీ చెప్పారు. అవును. టర్మ్స్ అండ్ కండిషన్‌లో ముందుగానే చెప్పారు. అంత ఇది చేయకూడదు. మీకు ఎంత చేయగలనో అంతే చేయండి. అయిపోయిన తర్వాత కాసేపు ఆగండి. రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ చేసుకోండి సాధన. అలా చేసుకోండి. మీరు అట్టట్ట సాధన చేసుకుంటే మీరెంత బాగా చేసుకుంటారో అంత బాగా జరిగిద్ది. మీకు నవరాత్రులు కూడా బాగా ఉంటుందని చెప్పారు. నాకు చాలా హ్యాపీగా జరిగిపోయిందండి. నాకు లాస్టు అదే ఈళ్ళందరూ కనపడుతుంది. నాకు కనపడట్లేదేందండి. నేనేందంటే అమ్మవారినే నేను చూస్తుంటే అమ్మవారు నా కళ్ళ ముందుంది. ఇంక నాకేం కనపడతది? ఏం కనపడదని క్లారిటీ వచ్చేసింది. అనుకోకుండా ఒకరోజు మటుకు లాస్టు ప్రకృతి. నాకు టోటల్‌గా ఏందంటే ఈ మంచుతో కూడిన ప్రకృతిలో ఆహ్, మా చుట్టుపక్కల కొండలు మామూలుగా ఉంటది. ఆ ప్లేసెస్‌లో కింద నుంచి భూమిలోంచి యాక్చువల్‌గా దాన్నేమంటారంటే పంచముఖ శంకు అనమాట. పంచముఖాలతో ఉండే శంకు ఒకటి. శంకు ఇన్‌సైడ్ నుంచి అప్ సైడ్ వచ్చేసింది. అదొకటి డిస్‌ప్లే అయింది. ఏందంటే ఇది గురువుగారు చెప్పి పంచభూతాలు మీకు సహకరిస్తున్నట్టయ్యా మీకు పంచభూతాల్లో డిస్‌ప్లే అవుతుంది. నో ప్రాబ్లమ్ ఎళ్ళుండండి. సరే ఓకే. సాటిస్‌ఫై. అమ్మవారిని బాగా పూర్తి స్థాయిలో నేను ఇది చేశాను. చాలా బాగుంది. తర్వాత ఉద్వాసన కార్యక్రమం వచ్చేసింది దగ్గరికి. ఇంకా ఆ రోజు కొంచెం ఆ మాటలు చెప్పగానే కొంచెం అనీజీగా అనిపించింది. ఫీల్ అయ్యాను కొంచెం. అమ్మవారిని పంపించేయటం ఏందా? అహా! సరే. ఇంక దాని ముందు ఇంకోటి జరిగిందండి. గోరింటాకు విషయం. ఈ గోరింటాకు విషయంలో నేను దాని మీద ఇప్పుడు ఎట్ట చేయాలి గోరింటాకు? యాడ తేవాలి? ఏందని చెప్పి చానా ప్రయత్నాలు చేశాను. గురువుగారు చెప్పారు పౌడర్‌లు దొరుకుతాయి రెడీమేడ్స్ మా ఏరియాలో అంత షాపింగ్ మాల్‌లు లేవు, ఏమి లేవు. ఏం చేయాలని చెప్పి గోరింటాకు తీసుకొని వేరే వాళ్ళని ఒక రిక్వెస్ట్ చేసుకొని
నేను ఎట్ట చేయాలో నాకు తెలీదండి. సో అండ్ సో అని చెప్పి గురువుగారు చెప్పినట్టు ముందు కొన్ని కొన్ని ముందు అయ్యేసిన తర్వాతే చేయమన్నారు. దాని ప్రకారం నేనే దగ్గరుండి ఇది మీరు చెప్పండి అని చెప్పి 15 ప్లేసెస్ ఉంటే తీసుకొని అది తీసుకొచ్చుకున్నాను యాక్చువల్‌గా. తెచ్చుకొని ఇంకా పెట్టుకున్నాను ముందు. సుమారు నేను 25 సంవత్సరాలయింది యాక్చువల్‌గా గోరింటాకుని చూసి గాని పెట్టుకోవడం గాని. గురువుగారేంటంటే అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అంటే ఆమెకి నేను పాదాలకు పెట్టాను. యాక్చువల్ మనం చెప్పలేం గదా! చేతులకును అట్లా పెట్టేసి జస్ట్ టచ్ చేసాడు పెట్టి, అమ్మ గోరింటాకు పెడుతున్నామ్మా తీసుకుమ్మా చెప్పాను. అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను నైట్ ఇంక అయిపోయిన తర్వాత నైట్ పెట్టుకోమన్నారు కదా! సరే అని చెప్పి నేను 2 చేతులు పెట్టాను. అది పెట్టుకునేటప్పుడు చాలా ఆనందం కలిగింది. ఒకప్పుడు మా అమ్మ పెట్టింది. యాక్చువల్‌గా చిన్నతనంలో అమ్మ పెట్టేది. ఆ తర్వాత ఈమె ద్వారా నేను పెట్టుకున్నాను. అంటే యాక్చువల్‌గా అది చానా అనుభూతి అది. హ్మ్. తల్లి ద్వారా ఫస్ట్ టైమ్ పెట్టుకోవడం అనిపిస్తది. హ్మ్. చాలా సంతోషం వేసింది నాకు. ఆహ్, అదయిపోయింది. తర్వాత ఉద్వాసన విషయంలో కొంచెం ఫీల్ అయ్యాను. హ్మ్. మా అమ్మాయి మన కాడ ఉన్నప్పుడు ఇంక మనం ఫీల్ అవ్వకూడదులే అని చెప్పి ఇది కార్యక్రమం ఈ టయానికి చేయాలి. ఇది ఇది అనేది జరగాలి కాబట్టి ముందు కార్యక్రమం ముగించాలి కాబట్టి తప్పదు కాబట్టి చేయాలి. అని చెప్పి అదే విధంగా నేను కంటిన్యూషన్‌గా ఆ కార్యక్రమం సంబంధించిన రోజు మొత్తం అంతే ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతుందో మొత్తం తీసుకొచ్చుకొని అన్నీ కూర్చొని రెడీ చేసి పెట్టుకొని జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చాను. చేసిన తర్వాత పర్ఫెక్ట్ గానే చేశాను మొత్తం ఎవ్రీథింగ్. మార్నింగ్ టైము కరెక్ట్‌గా నాకు ఆ టైం వచ్చేలకి రాత్రి 1, 2 అయింది. ఏది పూజ ఇయన్నీ జరగగానే. ఇంక టైం నాకు 4 గంటలకే చెప్పారు. ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు లేవాలండి పొద్దున్నే అని చెప్పి అమ్మవారిని ఇది చేయాలని. సరే అని చెప్పి ఇంక నేను 4 గంటలకి అలారం పెట్టుకొని మళ్ళీ మధ్యలో లేసాను 1 అవర్‌లోనే. మళ్ళీ టైం అయిపోయిద్దేమో అని. మళ్ళా అలారం మోకపోతే ఇబ్బంది కదా! మళ్ళీ టైమ్ టు టైమ్ చూసుకొని మళ్ళీ కరెక్ట్‌గా 4 అవ్వగానే లేసి గబగబా స్నానం చేసేసుకొని, పూజ చేసేసుకొని, అమ్మవారిని అన్నం పెట్టి, గేట్ దాకెళ్ళి సెండ్ ఆఫ్ ఇచ్చాను. కానీ కొంచెం లోపలనేది ఏదైనా సరే ఇన్ని రోజులు మనతో ఉండి, కొంచెం దూరం అవుతుంటే కొద్దిగా ఆ ఫీలింగ్, బాధ అనేది కామన్‌గా ఉంటది. ఎవరికైనా అది ఉండిద్ది. కొంచెం బాధ ఉంది. తర్వాత ఇంకా నేను మళ్ళీ ఆమెని ఇయన్నీ ఇంక మొత్తం ఉన్న వరకు ఐటెమ్స్ ఈ దిష్టి తీయటం గాని ఇయన్నీ రాత్రి చేసేసాం కాబట్టి అన్ని చేసేసాము. అయిపోయింది కాబట్టి ఇంకా అయన్నీ సర్దేసి క్లీన్ చేసుకొని శుద్ధంగా పెట్టుకున్నాను. ఆ జ్యోతి వచ్చేలేకి అయిందాక అఖండ జ్యోతి అది పూర్తయిన దాకా దాన్ని కదిలియలేదు. కంటిన్యూషన్ నెక్స్ట్ డే వచ్చేలేకి అలవాటయిపోయింది. ఎలా అంటే మామూలుగా నేనెళ్ళేది రాత్రి 10, 11 కాబట్టి ఇదే టిఫిన్, ఇదే భోజనం నైట్ టైమ్ టిఫినే. మధ్యాహ్నం భోజనం. ఉదయం పూట అసలేం టచ్ చేయను. ఉదయం రాయికి పెట్టిన ప్రసాదంలో ఏదో ఒకటి ఫ్రూట్ ఏదో తీసుకొని గమ్మున సర్దుకోవటం నాది. అయితే క్రమేణంగా ఎళ్ళిపోయాను. మాములుగా చేసుకొని ఇటు స్నానం డైలీ ఉదయం, సాయంత్రం తలస్నానం కామన్ నాకు అలవాటిది. ఎళ్ళిపోయాను చేసుకున్నాను. ఎళ్ళాను కూర్చున్నాను. మళ్ళీ మామూలుగా చేసుకుంటాను వచ్చేసాను. మామూలుగా చేసుకొని ఈ రోజు కూడా అదే చేస్తాను. నిన్న కూడా అట్లనే చేశాను. డైలీ అదే చేసుకుంటూ వస్తున్నాను నేను. అదే ప్రసాదం అదే తీసుకెళ్తాను. ఇన్ని రోజుల నుంచి మనకేందంటే అలవాటు లేదు. తెలీదు కాబట్టి ప్రసాదం అనేది, నైవేద్యం అనేది పెట్టే విధానం మనకు తెలీదు కాబట్టి నాకు తెలీదు. తెలుసుకున్నాను కాబట్టి ఇదే నైవేద్యం నేను తీసుకున్నాను. అమ్మ నేను తినేది ఇదే. నాకాడ ఉంది ఇదే. ఇదిగో అది తీసుకొని ఎళ్లి ఆడ పెట్టేసి మీరు స్వీకరించండి. మీరు స్వీకరించిన తర్వాత నేను తీసుకుంటాను. సో అండ్ సో హ్యాపీ. నాకు చాలు అని చెప్పి అనిపించింది. తర్వాత గంట, గంట తర్వాత మళ్ళీ కూర్చొని మనమే అది యాక్చువల్‌గా ఏందంటే దానివల్ల నిజంగా గురువుగారు చెప్పిన దాంట్లో దీంట్లో చాలా చాలా ఉందండి. వేస్టేజ్ అనేది 1% కూడా లేదు. ప్రతి ఒక్కటి ఆయన చెప్పిన ప్రతి ఒక్క దాంట్లో మనకు ఉపయోగపడేదే గాని, ఒక్కటి గూడా వేస్ట్ అనేది లేదు. ప్రతిది ఉపయోగపడేదే. ధూపము ఇంటికి మంచిది. అమ్మవారికి ఇంకా మంచిది. ఆమె చాలా సంతోషిస్తది. అమ్మవారేం దేవుడు లేని ఎవరైనా సంతోషిస్తారు. ఇంటికి మంచిది. నెగెటివ్ హ్మ్. ఎనర్జీ అనేది పూర్తి స్థాయిలో జీరో అయిపోతుంది. ఇంకింతకు మించి ఇంకేం గావాలి? నెక్స్ట్ ఇంకా చానా ఈ నైవేద్యాల విషయాలు గాని, అసలు కొన్ని సందర్భాల్లో చానా ఉన్నాయి. చాలా బాగున్నాయండి యాక్చువల్‌గా. కానీ గురువుగారి విషయంలో వచ్చేలకి నాకు ఆయన చెప్పిన విధానం 100% నాకు చానా బాగా నచ్చింది. ఈ విధంగా కొందరికి మాత్రం నచ్చుద్ది. అందరికి నచ్చదని చెప్పి నేనైతే చెప్పలేను. ఇప్పుడున్న జనరేషన్‌లో అయితే 99% నచ్చదు. అసలు హ్మ్. మేమేంది కూర్చునేదేంది అసలు ఏంది ఏం మాట్లాడతామని. మనమేందంటే ఇలా చేయకూడదురా బాబు! ఇది తప్పురా చెప్పామనుకోండి ఎవడికి నచ్చదసలు. ఇప్పుడున్నోళ్ళకి అస్సలు నచ్చదు. అసలు దాని గురించి మనం చెప్పినా గూడా అనవసరం అనిపిచ్చిద్ది. ఈయన భలే చెప్పాడులే అంటారు. అదే ఇప్పుడు ఈ షర్ట్ తీసి ఒక జీన్స్ ప్యాంట్, టీ షర్ట్ ఏసాననుకో, "అన్న ఈ గడ్డం బాగా పెంచావు సూపర్‌గుంది. నేను ఎట్ట పెంచాలన్నా" అని అడుగుతారు. ఆ టైప్ పర్సన్. అదే నీవు సాధువులాగా డ్రెస్ ఏసుకొని గడ్డం పెంచావనుకో, మనకెందుకులే అని చెప్పి పక్కకెళ్తారు. దీంట్లో జనరేషన్ ఇదేనండి. ఈ జనరేషన్ గ్యాప్ ప్రాబ్లమ్ ఇదే. స్టైల్‌గా ఉండి 2 మాలలేసామంటే హీరో అయిపోతాడు. ఈడికి అదే ఇదే విధంగా ఉన్న వ్యక్తి మటుకు నచ్చడు. ఇది సనాతన ధర్మంని మనం అభివృద్ధి చేసే విధానం బట్టే ఉండిద్ది. మనం అభివృద్ధి చేయలేకపోతాం. కొందరేందంటే దాన్ని ప్రమోషన్ ఎలా చెప్పాలంటే
అది కమర్షియల్‌లాగా తయారవ్వడం వల్ల కొందరికి అవగాహన కూడా కొంచెం ఇంట్రెస్ట్ కూడా తగ్గింది యాక్చువల్‌గా. కానీ ఈ గురువుగారు చేసిన ఈ కార్యక్రమాలు గాని, ఈ ఉచిత జపసాధనలు గాని, దీన్ని ఇంకెక్కువ మందికి అవగాహన అయితే చాలా మంది మారిపోతారండి. ఆటోమేటిక్‌గా ఒక ఫ్యామిలీ ఆయనేమన్నారు గురుదక్షిణ నేను కొద్దిగా ఫీల్ అయ్యానండి. గురుదక్షిణ కూడా అడగలేదు. యాక్చువల్‌గా ఏందంటే ఊరకనే తీసుకున్నామే. ఇది బాగలేదే, ఇది కరెక్ట్ కాదు కదా! అనిపించింది. నిజంగా అనిపించిందండి మనసులో. అన్న సందర్భ కార్యక్రమానికి కూడా ఏమి రూపాయి బిల్ల మీరెవరు ఇవ్వక్కర్లేదు. నాకొచ్చిన దాంట్లో నేను పెట్టుకుంటాను. మీరేమి ఇవ్వక్కర్లేదు అని చెప్పి ఆయన డైరెక్ట్‌గా చెప్పేసినప్పుడు, అసలింకేం మాట్లాడతాం అక్కడ క్వెషన్‌కి ఆన్సర్ కూడా లేదక్కడ. ఇంక మనం అడగలేము, మనం చెప్పలేము. కానీ కొంచెం గిల్టీ నాకిచ్చి మీరు గురుదక్షిణ ఏమైనా ఉంటే మీరు మీ పిల్లలకి నేర్పించండి. పూజా విధానాలు ఈ విధంగా చేసుకోండి, ఈ విధంగా చేసుకోండి. సనాతన ధర్మాన్ని నేర్పించి అవలంబన చేసుకొని కొద్దిగా ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటే రేపు ఫ్యూచర్‌లో వాళ్ళ పిల్లలకి వాళ్ళ జీవనానికి బాగుంటది. ఈ విధంగా చేసుకోండి అని చెప్పి ఇలా చేయండి చాలు. ఇదే చాలు నాకు ఇంతకు మించి మీరు రుణపడాల్సిన పని లేదు. ఘనపడాల్సిన పని లేదు అని చెప్పి చానా చెప్పారు. సరే. ఓకే. హ్యాపీ అంతవరకి. చానా బాగా అనిపించింది గురుగారు. సరే స్వామి. నాకేంటంటే చెప్పండి. ఓకే. అయిపోయింది. చెప్పండి. చెప్పండి. మీరు చెప్పండి. కంటిన్యూ చేయండి. ఇంకా అయ్యో! ఇంతేలెండి. ఇంకేం లేదు. ఉన్నదున్నట్టు చెప్పేసాను. ఇంకేం లేదు. సరే స్వామి. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మీరు వరాహి నవరాత్రులు చేసుకోవడం మొదలుపెట్టారు. వరాహి నవరాత్రులు చేసుకోవడం వల్ల మీ వృత్తికి ఏదైనా ఇబ్బంది కలిగిందా? ఒకవేళ ఇబ్బంది కలిగి ఉంటే దాన్ని ఎలా అధిగమించారు? నా వృత్తికంటే యాక్చువల్‌గా మార్నింగ్ టైము పూజ చేసుకునే అలవాటుంది గాబట్టి, మార్నింగ్ టైమ్ కుదరదని జెప్పి ఒక క్లారిటీ వచ్చిందండి. నేనేమనుకున్నానంటే, చాలా వరకు గురుగారు చెప్పినా, ఎవరు చెప్పినా చాలా మంది చోట ఇన్నాను గాబట్టి, అమ్మవారు నైట్ మాత్రమే సంచరిస్తారనేది కామన్. నాకు నైట్ టైమ్ అంటే ఇంకా హ్యాపీ. నాకిప్పుడని గాదండి. గత 5 ఏళ్ల నుంచి నేను నైట్ టైమ్ నిద్రపోను. ఏగుజామున 3 గంటల తర్వాతే నేను నిద్రపోయేది. నాకు అలవాటయిపోయింది కంటిన్యూషన్. అది నాకు డే టైమ్ నిద్ర రాదు. నైట్ టైమ్ గూడా నిద్ర రాదు. నాకు రాత్రి 3 తర్వాతే నిద్రొచ్చేది. నాకిది పెద్దగా అసలు అనిపించలేదు. కానీ చాలా ప్రశాంతంగా జరిగింది. నాకనుకున్న టయానికి సెట్ అయిపోయింది. నాకు ఆ టైంలో పూజ చేయటమే ఇష్టం. సరే స్వామి. సో, ఈ నవరాత్రులు మొదటిసారి చేస్తున్నారా? వారాహి నవరాత్రులు ఎందుకు చేయాలనుకున్నారు? వారాహి నవరాత్రులు అంటే నాకు అమ్మవారి మీద ఇంట్రెస్ట్ అండి. నాకు అమ్మవార్లు చాలా అమ్మవార్లున్నారు. ప్రతి అమ్మవారి సాధన చేయాలనేది నాకు ఇంట్రెస్ట్. యాక్చువల్‌గా ఏందంటే ఒక్కో అమ్మవారికి 1,00,000 జపసాధన చేయాలి. కొన్ని కొన్ని అమ్మవార్లకి ఏ 1,00,000 ఉంటది. 10,00,000 కూడా ఉంటది. లక్షలు దాటిపోయేటి 10,00,000, 20,00,000 కూడా అవును. జపసాధనలుంటాయి. యాక్చువల్‌గా జపసాధన చేయాలంటే మనకు గురువు కావాలి. గురువుగారి ఆధ్వర్యంలో చేయాలి. ఆయన అనుసారంగా మనం చెప్పి అన్నట్టు మనం చేసుకుంటేనే దాని ఫలితం మనకు దక్కుతుంది. దాని ఫలితం అంటే ఏంది మనం చేసిన పాపాలన్నీ హరించిపోయి కొద్దిగా మనకంటూ కొంచెం సంతోషం అనేది ఉంటది. నేను ఈ జప సాధన కోసం అంటే అమ్మవారికి చెయ్యాలని నాకు ఈ తపన చానా కాలం నుంచి ఉంది కాబట్టి, నాకు ఆ ఇంట్రెస్ట్ ఎక్కువుంది కాబట్టి, నేను పూర్తి స్థాయిలో ఇంట్రెస్ట్‌గా చేయగలిగాను. సరే స్వామి. నాకేందంటే గురువుగారి ఆహ్వానం కోసం నేను ఎదురు చూసాను. ఆ అవకాశం వచ్చింది. నేనది వినియోగించేసుకున్నాను. సంతోషం స్వామి. వారాహి అమ్మవారి గురించి మీకెలా తెలుసు? వారాహి అమ్మవారి గురించి నేను కాశీ ఎళ్ళాను కదా! ఆ సరౌండ్‌లో నేను దాని గురించి ఒక చాలా మంది ఏందంటే ఇక్కడ చూడదగిన ప్లేసెస్ ఏందంటే, గవలమ్మ గుడి, నెక్స్ట్ కాలభైరవుడు ఇలా వగైరా చాలా చెప్పుకొచ్చారు. దుర్గామాత ఇయన్నీ చాలా మందిరాలు చెప్పారు. దాంతో పాటు ఈ గంగా పక్కన ఉన్న ఘాటుతో పాటు దీని గురించి కూడా విశ్లేషణ చేశారు. వారాహిమాత గురించి. ఈ అమ్మవారిది దర్శనం వచ్చి ఎర్లీ మార్నింగ్ 2 అవర్స్ మాత్రమే ఉంటుంది. మిగతా టైంలో ఉండదు. అది కూడా డైరెక్ట్‌గా చూడటానికి ఉండదు. అది 2 డిఫరెంట్ డోర్స్ లోంచి చూడాలని చెప్పి చెప్పుకొచ్చారు. మాకంటే అవకాశం నాకు కుదరలేదు యాక్చువల్‌గా. ఈసారి ఎళ్ళినప్పుడు కంపల్సరీ నేను చూసే వస్తాను నేను. మంచిది కానీ స్వామి. అక్కడి నుంచి ఓహో! ఇంత ఇది ఉందంటే అమ్మవారు ఇదని చెప్పి తర్వాత ఆలోచించాను. నేను కాలభైరవుడు క్షేత్రపాలకుడిని గాబట్టి ఆయన్ని ఎక్కువ ఇష్టపడతాను యాక్చువల్లీ. హ్మ్. శివయ్య తరపునొచ్చిన ఆయన గాబట్టి ముందు క్షేత్రపాలకుని ఈయన్ని ఫుల్‌గా ఎక్కువ ఇంట్రెస్ట్ చూస్తాను. ఇతనే జై కాలభైరవ అనుకుంటూ మనసులో మామూలుగా కాలభైరవ అని చదువుకుంటుంటా. ఈ కాలభైరవ అనేనికి ఈ క్షేత్రపాలకుడని క్షేత్రపాలకురాలు ఈమె అని జెప్పి నాకు తర్వాత తెలుసుకున్న తర్వాత తల్లిదండ్రులు పూజించడం ఇంతకు మించి ఇంకిష్టం అవకాశం దొరకదు గదా! నాకనిపించింది. శివపార్వతులను పూజించే అంత అవకాశం మన జన్మలో మనసులో నమఃశివాయ అనుకోవటం తప్ప, డైరెక్ట్ కూర్చొని పూజ చేయాలంటే అవకాశం కుదరదు. నాకు అవకాశం కుదిరిందనుకున్నా చేశాను. సరే స్వామి. పీఠం గురించి ఎలా తెలుసు? పీఠంలోకి ఎలా వచ్చారు? పీఠం గురించంటే ఈ ఫేస్‌బుక్‌లో చూసానండి. ఫేస్‌బుక్ నంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. అమ్మవారి పీఠాలు చాలా చెప్పుకొస్తున్నాయి. కానీ ప్రతి పీఠంలో రకరకాలయి ఉన్నాయండి యాక్చువల్‌గా. ఈ పీఠంలో స్పెషలైజేషన్ ఏందంటే
ఆ అమ్మవారు రూపము, నెక్స్టు అంటే దానికి చెప్పాలంటే అమ్మవారు అంటే పీఠం యొక్క విగ్రహం ఉంది కదా! అది నన్ను ఆకర్షించింది ఓపెన్‌గా చెప్పాలంటే. సరే సార్. ఫేస్‌బుక్ అయితే ఫేక్ అని చాలామంది అంటారు గదా! మరి ఫేస్‌బుక్‌లో చూసిన తర్వాత మీకు నమ్మకం ఎలా కలిగింది? ఫేస్‌బుక్‌లో ఫేక్ అనేది 100% అండి. ఎందుకంటే ప్రతి దాంట్లో ఫేస్‌బుక్‌లో ప్రతిదీ ఫేక్ అనేది చెప్పలేం గానీ, కొన్ని నిజం గూడా ఉంటాయి. ఈ కొన్నేందంటే అంటే ఈ ఫేక్‌ల వల్లే నిజాలు కనుమరుగైపోయినాయని జెప్పి నేననుకుంటున్నాను యాక్చువల్‌గా. వాటిని అబ్జర్వ్ జేయాలి. అంటే మంచిని జూడాలి, చెడుని గూడా జూడాలి. ఈ రెండిటిని అబ్జర్వ్ జేసుకోవాలి గాబట్టి నేనేందంటే అన్నీ నాకు అవగాహన ఐడియా ఉంది గాబట్టి నేను చాలా వరకు చూసాను. కొన్ని కొన్ని విధాల్లో నాకు ఇది జెన్యూన్ అనిపిస్తేనే నేను మూవ్ అయ్యాను. యాక్చువల్‌గా సరే ఇప్పటిదాకా సార్. దేంట్లో మూవ్ గాలేదు. ఫస్ట్ టైమ్ ఇది జెన్యూన్ గాబట్టి నేను మూవ్ అయ్యాను. సరే సార్. పీఠం మీద, గురువుగారి మీద నమ్మకం కలిగిన సన్నివేశం ఏమైనా ఉందా? అంటే దీనివల్ల పీఠం మీద నాకు ఇంప్రెషన్ కలిగింది, నమ్మకం కలిగింది, గురువుగారి మీద నమ్మకం కలిగింది అని చెప్పడా సన్నివేశం ఏదైనా? నమ్మకం కలిగిందంటే గురువుగారు చెప్పే విధానం నాకు నచ్చిందండి ఫస్టు. ఆయన స్టార్టింగ్‌లోనే జెప్పేసారు. ఉండేవాళ్ళు ఉండండి లేపోతే లేదయ్యా నేను ముక్కుసూటిగా నేను ఉన్నదున్నట్టు చెప్పేస్తున్నాను. మీరు చేసుకుంటే మీకు ఫలితం. చేసుకోకపోతే అది మీ ఇష్టం. అంతేగాని దీంట్లో ఎలాంటి ఇదేం లేదు. నాకేమో లాభం ఏం రాదు. మీకేమో ఇది ఏం చేయాల్సిన పని నాకవసరం లేదు. ఉన్నదున్నది. చేసుకుంటే చేసుకోండి అని చెప్పి అన్నప్పుడు నాకు నిజమే గదా! ఆయన కరెక్ట్‌గానే చెప్తున్నారు గురువుగారు. ఉన్నదున్నదే. మనం చేసుకుంటే మనకు పుణ్యం గాని, పాపం ఆయనేముంది ఆయన మనకి ఆ మంత్రదీక్ష ఇస్తున్నారంటే గొప్ప విషయం గాని, ఇలాంటప్పుడు అనేది అనిపించింది. నాకు గురువుగారు ఆ విధంగా ఉండటం ఒకటి. నెక్స్టు ఈ సిస్టమాటిక్‌గా ఇప్పుడు ఒక స్టూడెంట్‌కి నాకు ఈ విధంగా చెప్పడం చేతవుతుంది. స్టూడెంట్‌కి ఫస్ట్ వచ్చేలకి ఏబీసీడీలు నేర్పించడం అనేది ఒక స్ట్రక్చర్ అయితే, ఆ ఏబీసీడీ పదాలు నేర్పించడం. ఆ పదాలని మళ్ళీ లాంగ్ వర్డ్స్ నేర్పించడం. ఈ విధంగా మూవ్ చేసుకుంటూ అంటే స్టెప్ బై స్టెప్. అది యాక్చువల్‌గా ఏందంటే ఎవరైనా సరే ఇది మంత్రాలు ఇదిగో, పేపర్ ఇదిగో, ఇది తీసుకొని కంటిన్యూషన్ అవ్వు వెళ్ళిపో అని చెప్పంటారు. అయిపోయింది. ఇదే పుస్తకం పట్టుకొని దీన్ని బట్టి పట్టడం తప్ప ఇంకేం లేదు. బట్టి పట్టినోడు వాడి నాలెడ్జ్ అట్నే ఉండిద్ది. ఇదేందంటే టర్మ్స్ అండ్ కండిషన్ విధంగా పర్ఫెక్ట్‌గా ఫస్ట్ ఇది జేయాలి. ఇట్లా జేసుకోండి. సెకండ్ ఇలా జేయాలి. ఇలా చేసుకోండి. ఈ విధంగా ఉండిద్ది. ఈ విధంగా చేసుకోండి. ఇలాంటి అవకాశం లేనప్పుడు ఈ విధంగా అంటే దానికి కూడా సొల్యూషన్స్ ఉంటాయి. ఇప్పుడు కొందరికి అవకాశాలుంటాయి. ఇలాంటి అవకాశాలు లేనప్పుడు మీరు ఈ విధంగా చేసుకోండి. చేసుకుంటే మీకు ఈ అవకాశం తప్పదు కాబట్టి చేసుకోవాలండి అని చెప్పారు. ఆ విధంగా మటుకు చాలా వరకు గురుగారి మీద నాకు 100% మంచి నమ్మకం ఉంది. నెక్స్ట్ పీఠం మీద గూడా ఆయన చేసే కార్యక్రమాలు గూడా నచ్చినియి నిజంగా. ఏందంటే అన్న సంతర్పణ అంటే చానా గొప్ప విషయం అది. అది కొందరికే అలాంటిది అదృష్టం అది. ఆయన ఏందంటే ఆయనకున్న దాంట్లోనే ఉన్నదున్నట్టు అన్న సంతర్పణ కార్యక్రమాల్లో అది గూడా ప్రతి ఈ అరుణాచలము నెక్స్ట్ ఏదో ఉజ్జయిని మహాకాళేశ్వరుడు కాడ చేయటం అంటే చిన్న గొప్ప విషయమేం గాదు. మహాకాళేశ్వరుడు కాడ నేను దర్శనానికెళ్ళొచ్చినప్పుడు గూడా నాకు చాలా అనిపిచ్చింది. భస్మారతి నేను చూడలేకపోయాననిపిచ్చింది. కానీ నెక్స్ట్ టైమ్ చూద్దాంలే అనిపిచ్చింది. ఇంక అవకాశం అంటే టైం లేదండి. అంతే ఇంకేం లేదు. కానీ గురువుగారు ఇంతమందిని తీసుకొనెళ్లి అన్న సంతర్పణకి వచ్చేవాళ్ళు రండి లేకపోతే లేదని జెప్పారు యాక్చువల్‌గా. అంటే మీకు దర్శనం జేసుకోవాలని కోరిక ఉన్నోళ్ళు ఉంటారు. సేవ జేసుకోవాలి. సేవ కోసమే రమ్మన్నారాయన. అలాంటి అవకాశం ఉన్నప్పుడు ఆ సేవ జేసుకొని ఆయన భస్మారతి గూడా డిస్‌ప్లే జేసి చూపిస్తే ఇంతకు మించి ఇంక అదృష్టం ఉండదు చాలా మందికి. చాలా చాలా గొప్ప పనులు జేస్తున్నారండి. చాలా బాగా నచ్చింది. ఇది ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే స్వామి. మంత్రదీక్షకి మీకు ఖర్చెంతయింది? అంటే గురుదక్షిణ రూపంలో ఏమన్నా అడిగారా? లేకపోతే హోమం చేస్తాం దానికేమైనా ఖర్చులు అమౌంట్ కట్టనట్లు ఏమైనా అడిగారా? అట్లా ఖర్చులేమైనా అయినాయా మీకు? అసలు ఆ మాటే అనగాకండి స్వామి. ఆయన ఒక రూపాయి గాదు సార్ అసలు మనీ అనేది అసలు ఆ వాడే లేదసలు. ధనం అనేది అసలు లేదు. దాని గురించి అసలు క్వెషన్ కూడా కరెక్ట్ కాదసలు. నా దృష్టిలో మటుకు. నా దృష్టిలోనే కాదండి. మామూలు గురువు గారి కాడ మంత్రదీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరి మనసులో ఉన్న క్వెషన్ ఇది ఆన్సర్ అయితే అదే. యాక్చువల్‌గా ఏందంటే ఇక్కడ ఎవరు గొప్పేం గాదు. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. ఇప్పుడేందంటే మనం ప్రచారం చేస్తలేదు ఇక్కడ. మనకేందంటే నాకు జరిగింది నేను చెప్తున్నాను. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. ఒక్క రూపాయి గాని, హోమాలు చేస్తాం, పూజలు చేస్తాం అని జెప్పి ఇలాంటివి ఏం చెప్పట్లేదు. హోమాలు చేసి మీ పేరు మీద అర్చనలు చేస్తాం. మీరు డబ్బులివ్వండి అని జెప్పి ఎప్పుడు అలాంటి వర్డ్‌లు గాని, ఇలాంటి అన్ని మామూలు ఫేస్‌బుక్‌లో ఇలాంటి వాటిలో జరుగుతున్నాయే గాని, యాక్చువల్‌గా ఇక్కడ రియల్ ఫ్యాక్ట్ ఏందంటే, ఒక్క రూపాయి లేదు. ఒక కార్యక్రమాల్లో ఏమి ఇది లేదు. మన డబ్బులు పెట్టుకొని మనల్నే జూసుకోమని జెప్పారే గాని, వారుగా ఏమి ఇది చేయలేదు. సంతోషం స్వామి. పీఠం నియమాలు గాని, పద్ధతులు గాని ఎలా ఉన్నాయి? టోటల్‌గా మెయింటెనెన్స్ ఎలా ఉంది? మెయింటెనెన్స్ మటుకు 100% నేను కరెక్ట్‌గా ఉందండి. ఎందుకంటే, ఒక ఏడుగురికి, 8 మందికి కలిపి ఒక లీడర్‌ని ఇవ్వటం అనేది చానా గొప్ప విషయం. యాక్చువల్‌గా ఏందంటే, అసలు
గురువుగారికి టైం ఉండదు యాక్చువల్‌గా. ఏ ఏ గు ఎంత పెద్ద గురువుగారికైనా అసలు ఎలాంటి గురువుగారికైనా టైం ఉండదు. యాక్చువల్‌గా వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళ పూజా కార్యక్రమాలు వాళ్ళకి రకరకాల చాలా కార్యక్రమాలుంటాయి కాబట్టి వాళ్ళు చేసుకుంటా ఉంటారు. ఒక సా వాళ్ళ శిష్యుల్లో ఇంత పర్ఫెక్ట్‌గా అంటే ప్రతి సాధకుడి కాడికి గురువు చెప్పిన ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్‌గా అందగలిగిందంటే ఈ మధ్యలో ఉన్న ఈ లీడర్స్ వల్ల. ఈ లీడర్స్ లేకపోతే అంత పూర్తి స్థాయిలో అందుకోవటం నాకు ఒక డౌటుంది. ఆ డౌట్ నేను డైరెక్ట్‌గా అడగలేను గదా! అప్పుడేందంటే మిమ్మల్ని సాధకులను అడిగి మేము లీడర్‌లని అడిగి సో అండ్ సో ఇదే నా ప్రాబ్లమ్ అండి. హౌ అని జెప్పంటే మీరేం జేస్తారు? దాన్ని మీరు గురువుగారి దాకా చేర్చి మాకు దాన్ని వివరించడం లేదా గురువుగారే మనకు వివరిస్తున్నారు యాక్చువల్‌గా. యాక్చువల్‌గా ఈ విషయంలో మటుకు చానా కేరింగ్ తీసుకున్నారు. అందరూ లీడర్స్ మటుకు చాలా మందికి పర్ఫెక్ట్‌గా చేశారని జెప్పి నేను 100% నమ్ముతున్నాను. మీకు పీఠం సాధకులు ఎలా సహాయపడ్డారు? స్వామి పీఠం సాధకులు మీకెలా సహాయపడ్డారు? చాలా విధాలుగా ఉపయోగపడ్డారు. ఏందంటే యాక్చువల్‌గా మనమేందంటే గురువుగారిని డైరెక్ట్ అడగడానికి ధైర్యం చాలేది గాదు. అది మనకేందంటే అంటే వాళ్ళ దృష్టిలో సిల్లీ క్వెషన్‌లే. ఇప్పుడు పలానాది ఉంది. ఏం చేయాలి దీన్ని? మనకేం తెలీదు. అంటే మాలాంటోళ్ళకి తెలీదండి. మామూలు లేడీస్‌కైతే అర్థమయితుంది. జెంట్స్‌కేం తెలీదు. ఏం చేయాలి? అనే విషయాలు ఇలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్నయి ఉంటాయి. అది చిన్నయే యాక్చువల్‌గా. అయి అడగటం మాత్రం తెలీదు కాబట్టి మేము సాధకులను అడగటం, వాళ్ళు ఎమ్మటే దాని గురించి వితిన్ సెకండ్‌లో చేయటం. మాకు ఇచ్చిన వరకు ఈ రోజుకి మటుకు క్వెషన్‌కి లేట్ అనేది లేదు. అడగటమే ఆలస్యం. ఆన్సర్ మటుకు ఇమ్మీడియేట్‌గా వచ్చేసింది నాకు. సంతోషం స్వామి. మీరు రాగానే మొదట సాధకుల అనుభవాల గురించి జూమ్ కాల్ పెట్టారు. జూమ్ కాల్ జరిగినవన్నీ మీరు విన్నారా? వినుంటే వాటి నుంచి మీరేమైనా నేర్చుకున్నారా? జూమ్ కాల్‌లో వచ్చేలకి నేను అందరి కాడ ఒక్కోరొక్కోరు కొన్ని కొన్ని సమస్యలు చెప్పారు. నా సమస్య కూడా చెప్పాను. నా సమస్య ఏందంటే, నేట బ్యాచిలర్‌ని. నా సమస్య ఇది. నేనెలా చేయాలి? ఇక్కడ అది కాదు స్వామి. అందరిదేందంటే అది కాదు స్వామి. సాధకుల అనుభవాలు చెప్పారు జూమ్ కాల్. సాధకుల ఆ! అనుభవాలు ఆ! జూమ్ కాల్. అయిన్నారా? ఆ! ఇన్నాను స్వామి కొన్నిన్నాను. పూర్తిగా ఇనలేదు. ఎందుకు దాంట్లో ఏముంది గాని కొన్నిన్నాను. వాళ్ళకి అనుభవాలేందంటే, చానా వరకు అందరికి చానా బాగా జరిగింది. మాకు నమ్మకం కలిగిందని జెప్పన్నప్పుడు నాకు కొంచెం అనిపిచ్చింది. కానీ ఆ నమ్మకం ఇప్పుడు నాకు పూర్తి స్థాయిలో అనిపిచ్చింది. అంటే వాళ్ళు చెప్పి వాళ్ళకి జరిగింది గాబట్టి వాళ్ళు జెప్పారు. ఇప్పుడు నాకు జరిగింది గాబట్టి నేను చెప్పగలుగుతున్నా. సరే సార్. సంతోషం. పీఠం పేరు మీద జపం చేసుకున్నారా? చేసుకుంటే ఆ శక్తి ఎలా ఉంది? పీఠము మీద శక్తి అంటే అది అమోఘం అండి. ఎందుకంటే ఎలా చెప్పగలనంటే, అమ్మవారు ఉగ్ర రూపంలో ఉందని జెప్పి చాలా మంది అనుకుంటున్నారు యాక్చువల్‌గా. ఆమె ఉగ్ర రూపమే కాదది. అది అంతర్మనం వేరుగా ఉంటది. అందరేందంటే ఆ రూపం మాత్రమే చూస్తున్నారు ఉగ్ర రూపం అని. కానీ హ్మ్. ఆమెను కరెక్ట్‌గా మనసులో తల్లిలాగా చూసుకుంటే చానా నవ్వుతూ కళకళలాడుతున్నట్టు నాకనిపించింది. నాకైతే అట్లా అనిపించింది. అదే ఇప్పుడు ఇప్పుడు నేను అదే అడగను పీఠం అమ్మవారి ఫోటో మీద మీ అభిప్రాయం. మీరు ఫోటో తీసుకున్నారా? పీఠం ఫోటో మీరేమైనా తీసుకున్నారా? తీసుకొనుంటే అమ్మవారి శక్తి ఎలా ఉంది అని? నేను పీఠం మీద ఫోటో అయితే తీసుకోలేదండి యాక్చువల్‌గా. తీసుకోలేదు. ఆ! నేను చిన్న ఫోటో మామూలుగా వరాహి మాతది తీసుకున్నాను నేను యాక్చువల్‌గా. సరే స్వామి. గురువుగారు మీకు విధి విధానాలు ఇవ్వటం కానీ, మంత్రం ఇవ్వటంలో గాని మీకేమైనా ఇబ్బందులొచ్చాయా? ఆ పద్ధతి ఎలా ఉంది? విధి విధానాలు నాకు ఎలాంటి ఇబ్బందయితే లేదు. యాక్చువల్‌గా ఏందంటే నాకు మామూలుగా కఠిన దీక్ష చేయాలని చెప్పి అనుకున్నాను యాక్చువల్‌గా. కఠిన దీక్షలో గూడా నేను చేసిందేందంటే, ఇందాక దీక్షలో చెప్పడం గూడా మేము మర్చిపోయాను. అంటే 3 టైమ్స్ చేయాలన్నారు యాక్చువల్‌గా. మార్నింగ్ అంటే నో ప్రాబ్లమ్. అంటే నాకిక్కడ ప్రాబ్లమ్ ఏందంటే, ఒక నైవేద్యం విషయంలోనే ప్రాబ్లమ్ వస్తుంది. అందుకోసం నాకు సెట్ కాదు కాబట్టి నేను దాన్ని అనుసరించలేకపోయాను. నేనేం చేశానంటే, ఇంకో విషయం ఏం చెప్పారంటే, కఠినమైన విషయంలోనే చెప్పులు లేకుండా నడవటం. నెక్స్ట్ వన్ను దీక్షా వస్త్రములు. ఇయి నేను కంటిన్యూ చేశాను. చెప్పులు లేకుండా నడవటం ఈ రోజు కూడా నేను చెప్పులు లేకుండా నడుస్తున్నాను. దీక్షా వస్త్రాలన్నీ కంటిన్యూ చేస్తాను. నేను ఏం చే ఇది మటుకు కొత్తగా చేసుకున్నా. నాకు బాగా నచ్చింది వరకు నేను కంటిన్యూషన్ చేశాను. ఇబ్బందేం లేదు. సాధన విషయంలో ఆయన గురువుగారు చెప్పిన దాంట్లో అంతా పర్ఫెక్ట్ గానే ఉందండి. ఇబ్బందేం లేదసలు. దాని గురించి అసలు ఏం లేదు. అదే సార్. స్వామి ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా ఉంటుంది అని చాలామంది అనుకుంటుంటారు. వాళ్ళకి హ్మ్. మీ సమాధానము, అట్లాగే ఆన్‌లైన్‌లో మీకు గూడా ఆన్‌లైన్‌లోనే గదా మంత్రం ఇచ్చారు. ఆ శక్తి మీరు అవునవును. అనుభవించారా లేదా? ఇక్కడ మంత్రము ఆన్‌లైన్‌లో ఇచ్చారు, లేదా చెవిలో చెప్పారనేది కరెక్ట్ కాదండి. అంటే చెవిలో చెప్పేదంటే, ఆ సెకను చెవిలో చెప్తారు. యాక్చువల్‌గా నేను చాలా మంది మంత్రోపదేశం ఇచ్చేది చెవిలోనే చెప్తారు. ఆయన చెప్పింది ఇతను కూర్చున్న వ్యక్తికి పూర్తిగా ఇనపడదు. అర్థం కూడా కాదు. నాకు తెలిసి. నేను చెప్తున్నానండి. నాకు చాలా మందికి అవగాహనది.
అంతలా అంత ఇది ఉన్నోళ్ళు ఎవరు లేరు. యాక్చువల్‌గా ఒక మంత్రం జెప్పారు. చెవిలో జెప్పారు. ఆ మంత్రం పట్టుకోలేరు. తర్వాతేందంటే అది పేపర్ మీద రాసి ఇవ్వాల్సిందే. ఆ మంత్రం తర్వాత అతను జాగ్రత్తగా దాన్ని ఇది చేయాల్సిందే. అదేందో ఏందంటే డైరెక్ట్‌గా ఆన్‌లైన్ ద్వారంలో మనకు అవగాహన ఆయనేందో మనకి గురువుగారిచ్చిందేందంటే ఎవరు సెపరేట్ ఈ మనిషికి ఇప్పుడు నా పేరుందండి. నా పేరుకి నాకున్న స్థితిగతిని గురువుగారు అర్థం చేసుకొని, వ్యవహరించి ఆ మంత్రం అనేది ఇస్తారు. నాకని కాదు ఎవరికైనా అంతే. వాళ్ళ పరిస్థితి అనేది అర్థమైపోద్ది. ఆటోమేటిక్‌గా వాళ్ళకి అర్థమైపోద్ది. ఓహ్! ఇది ఇతని పరిస్థితి దీనికి ఈ మంత్రం అయితే కరెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇది జేసుకుంటే ఇతను లైఫ్ అనేది కొంచెం మెరుగుపరిచే ముందుకెళ్తుంది. అవకాశాలుంటాయని జెప్పి గురువుగారు అది ఆలోచిస్తారు. అది మంత్రం అనేది ఇక్కడ మనకి కనపడనిదేమన్నా చిల్లర కొట్లో దొరికేదేం కాదు. అలా అని జెప్పి ఇది ఇదయ్యేది గాదు. అదేందంటే జస్ట్ ఏందంటే వాళ్ళ మనిషిని బట్టి ఈ మనిషికి ఏ మంత్రం ఇవ్వాలో చూసి అవగాహన చేసి అది వాట్సాప్‌లో ఇచ్చినారా? లేదా మనం ఆడ కూర్చొని పెట్టి చెవిలో చెప్పారా? ఇయన్నీ కాదండి. మంత్రం అనేది గురు ద్వారా వచ్చేదే మంత్రం. ఆ మంత్రం అయింది చాలా విలువైంది. చాలా పవిత్రమైంది. అది దొరక్క చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దొరకటమే అదృష్టం అని చెప్పి భావించాలే గాని యూట్యూబ్‌లు, ఆన్‌లైన్‌లు అనేది కరెక్ట్ గాదు. సరే స్వామి. ఇప్పుడు గురువుగారు మీకు జపం అయ్యాక అనుభవాలకు వివరం ఇస్తూ వచ్చారు. వాటిలో మీకేదైనా చెప్పుకోదగ్గ విశేషం ఏమైనా ఉందా? అనుభవాలు అంటే ఇక్కడ యాక్చువల్‌గా అందరికి పితృదేవతలు కనపట్టాలు, ఇలాంటి రకరకాలు చాలా కనపడ్డాయండి. చానా ఇన్నాను. నాకు అన్నీ కొత్తగానే అనిపించినియి ప్రతిది. ఏందంటే కొత్తగా వింటున్నానన్నీ. మీకు అమ్మవారు కలిగిన అనుభవాలేదన్నా? ఏం సార్? మీకు కలిగిన అనుభవాల్లో కొన్ని చెప్పండి. నాకు కలిగిన అనుభవాలంటే ఆల్‌మోస్ట్ నాకు అమ్మవారే. నాకేం కలిగేదేం లేదు. నాకంటూ అనిపించిందంతా అమ్మవారే కనపడింది నాకు ఆల్‌మోస్ట్. హ్మ్. ఈ రోజు కూడా నేను ఆ రోజైనా, ఈ రోజైనా అమ్మవారు నా పక్కనుంటే చాలమ్మా నాకేమొద్దు అని చెప్పి అనుకున్నాను. నేను అదే కోరుకున్నాను అంతే. ఇంకేం కోరుకోలేదు. సరే స్వామి. నాకెప్పుడు నా మీకు కాడే ఉన్నారనుకుంటున్నాను. సరే. మీకు మంత్రదీక్షకి ముందు గాని, మంత్రదీక్షలో గాని పరీక్షలేమన్నా వచ్చాయా? పరీక్షలు అయితే ఏమి రాలేదు స్వామి నాకు. నాకంటూ పరీక్షలంటే అహా! ఆల్‌మోస్ట్ అయితే ఏం రాలేదు నాకు. సరే. నాకు యాక్చువల్‌గా మంత్రదీక్ష ఏమని అనుకోండి. అందరికేమో కష్టంగా అనిపించిందేమో నాకు తెలీదు గానీ, నాకు నేను జనరల్‌గా జరుగుతున్న విధానంలోనే జరిగిందనిపిస్తుంది నాకు. అంతేగాని అయితే ఒకటి మటుకు అనిపించిందేందంటే టైము. అంటే కాలం. కళ్ళు మూసి కళ్ళు తెరిసేలోకి ఎట్టగా అయిపోద్దో, నాకు అట్టగా టైం అనేది తొందరగా అయిపోయేది అన్నమాట ఎవ్రీ డే. అంటే ఓకే. కాలం అనేది తొందరగా జరిగిపోతా అనిపించింది నాకు. అది మటుకు అనిపించింది బాగా. సరే స్వామి. జపసాధనలో మీకు ఏదైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు? జప సాధనలో కొంచెం మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ ఇవి. డిస్టర్బెన్స్ అంటే ఎలా చెప్పాలంటే, యాక్చువల్లీ ఎప్పుడు జరగలేదు. 3 టైమ్స్ జరిగిందది. 2 టైమ్స్ జరిగింది. హ్మ్. మామూలు జప సాధనలో కూర్చొనుంటాం. మామూలు జప సాధన జరుగుతా ఉంటది. పూర్తి స్థాయిలో ఆమె మీద నిగ్రహంగా మనం చేస్తా ఉంటాం. బయట నుంచి ఇది భైరవులు ఏడవటాలు యాక్చువల్‌గా. అవి ఓకే. టూ మచ్‌గా వచ్చినాయి నాకు. నాకు యాక్చువల్‌గా ఏందంటే మా ఏరియాలో అసలు ఈ రోజుకి అలాంటిది ఎప్పుడు జరగలేదు. ఆ హ్మ్. టైంలో మటుకు టూ మచ్‌గా ఇదొచ్చింది. మధ్యలో మిడిల్ టైమ్‌లోనే జరిగిందది. జరిగేటప్పుడు వస్తా ఉండే లెక్కి నేను అమ్మవారి మీదే బేస్ చేసుకొని ఇంక మనం ఏం డిస్కషన్ ఏం లేదు అసలు. ఇంక డైవర్ట్ కాగదలుచుకోలేదు. డైవర్ట్ వద్దు అనుకున్నాను. నేను అట్నే కంటిన్యూషన్‌లోనే ఉన్నా. ఇప్పుడేందంటే మనం కూర్చున్నాం స్వామి, చీమ కుడుతుంది. కుడుతుందని చెప్పి లేవకూడదు అని చెప్పి నేను ఆ టైంలో ఫిక్స్ అయిపోయి అట్టే కూర్చున్నా అంతే. ఇంకేం లేదు. ఇంక చెప్పాలంటే ఇంక అంతా నాకు చెప్పడం చేత కాక అట్ట చెప్పాను. సంతోషం. కుడితే కుట్టింది. నువ్వే చూసుకోమ్మా నాకెందుకు ఇయన్నీ నాకు తెలీదు. నా సాధన నేను చేస్తున్నా అని చెప్పి బాధ్యత చేశాను. ఒకరోజు అట్నే వచ్చింది. సెకండ్ టైమ్ గూడా అట్నే జరిగింది. సెకండ్ హ్మ్. మళ్ళీ 2 డేస్ తర్వాతొచ్చింది. హ్మ్. ఆ తర్వాత మిడిల్‌లో ఇంకొకసారి మట్టుకు కాకులు నైట్ టైమ్ అరవటం చూశానండి. ఇన్నాను సాధనలో. కాకులా? యెస్. హుహు. అది నాకు వాయిస్ అదేంటంటే కావు 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 అని వస్తానే ఉంది. నాకు హ్మ్. అది బయట అరిసిందో అరవలేదో నాకు తెలీదు యాక్చువల్‌గా. నా వాయిస్ నా చెవికొచ్చింది. అది టూ మచ్‌గా కంటిన్యూషన్ అది. రో అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిద్ది. మామూలుగా జస్ట్ ఏందంటే కావు కావు అని చెప్పి ఆగిపోతది యాక్చువల్‌గా. ఇది కావు కావు అని కంటిన్యూషన్ మూవ్ అవుతా వచ్చింది. అసలకి ఏందిలే మనకి దాని గురించి పట్టించుకోదలుచుకోలేదు. మన పనిలో మనం ఉండిపోయాం. సరే స్వామి. స్వామి ఈ నవరాత్రులు మీకు సంతృప్తినిచ్చాయా? లోటేదైనా ఉందా? అబ్బే! నాకు లోటేం లేదు సార్. సరే స్వామి. నాకు లోటైతే ఏం లేదు. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్పండి? అన్న సంతర్పణ కార్యక్రమం అంటే చాలా గొప్ప విషయం కదా స్వామి. అది చాలా గొప్ప విషయం. అది గూడా ఏందంటే, మన ఊర్లో మన ఇంట్లో పెళ్లిలాగా ఏం పెట్టట్లేదది.
అది ఒక పుణ్య తీర్థాల్లో ఒక మంచి మంచి దేవస్థానాల్లో ఎంతోమంది దర్శనంకై వచ్చిన వాళ్ళకి మనస్ఫూర్తిగా కడుపు నిండా వాళ్ళకి ఆ కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయం. చాలా మంచి విషయం. నేను ఆ విషయంలో ఇదనుకున్నాను. మేమేందంటే ఈడేందంటే అన్నదానం చేయాలని మాకు అనిపిస్తది. మాకున్న స్తోమత ప్రకారం ఏందంటే ఈ శబరిమల సీజన్ కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి టెంపుల్‌కి ఏందంటే మా వంతు విరాళాలు ఇచ్చేసి దాన్ని మూవ్ చేస్తుంటాం. మామూలుగా జనరల్‌గా మన వంతు మనం ఇచ్చేసి ఏదో ఒక పూటకి సరిపోయినా చాలులే అని కాన్సెప్ట్‌లో. నైవేద్యం అన్నదానం అనేది మెయిన్ కాబట్టి అది కంటిన్యూ మంచిదే. చాలా మంచి మాట. సరే స్వామి. పీఠంలోకి రాకముందు, పీఠంలోకొచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా గాని, మానసికంగా గాని ఏమైనా ఉన్నాయా? శారీరకం అంటే అంతకుముందు నిద్ర పూర్తిగా పోయేవాడిని కదండీ! ఇప్పుడు మటుకు కదలలేట్లేదు. నిద్రపోతే ఇంక లేవటం కూడా కష్టంగా ఉంది. ఆ సిట్యుయేషన్ వచ్చిందిప్పుడు. అంతవరకు ఒప్పుకోవచ్చు. నెక్స్టు మానసికంగా ఏమన్నా? ఇంకోటేందంటే కొంచెం అంటే మన కాడ కూడా కొంచెం ప్రాబ్లమ్ ఉందండి. మనకి కొద్దిగా స్ట్రెయిట్‌గా మాట్లాడటం అలవాటు. ఇక్కడికొచ్చే మాకు కస్టమర్ల వల్ల కొంచెం అనీజీగా అనిపిచ్చేది. అంటే యాక్చువల్‌గా క్వెషన్ ఏమో ఒకటే. దాన్ని 10 రకాలుగా అడుగుతారు. అక్కడ కొంచెం కోపమొచ్చేది ఇంతకుముందు. హ్మ్. ఇప్పుడు ఆ కోపం కొంచెం తగ్గింది. ఆహా! సంతోషం. హ్మ్. కొంచెం ఏందంటే ఇంక సానుకూలంగా చూసి కుదరదయ్యా సర్దుకోయ్యా అని చెప్పి సర్దుతున్నాను. అంతే ఇంకేం లేదు. సరే స్వామి. స్వామి ఇక్కడికొచ్చాక సనాతన ధర్మం గురించి గాని, దేవత గురించి గాని, గురువు గురించి గాని, మీ అభిప్రాయం గతంలో కంటే ఇప్పుడు ఎలా ఉంది? ఇక్కడ మీరేమైనా నేర్చుకున్నారా? చాలా నేర్చుకున్నామండి. ఏందంటే పూజా విధానంలో చాలా వరకు నేర్చుకున్నాను నేను. యాక్చువల్‌గా ఈ పూజలో ఏందంటే ఈ నైవేద్యం విషయం ఒకటి. నెక్స్టు ఇంకోటి ఇది చానా వరకు గోరింటాకులని వగైరా, వగైరా అనేది రకరకాలున్నాయి. చానా ఉన్నాయి. కొత్త కొత్తయి అన్నీ. యాక్చువల్లీ చాలా మందికి కూడా అవగాహన ఉండదు. గోరింటాకు పెట్టడం అనేది అసలు ఎవరికీ లేదు. మామూలుగా ఇలాంటివి ఒకటి నెక్స్టు అమ్మవారికి దిష్టి తీసే విధానం నేను ఫస్ట్ టైమ్ చేయటం యాక్చువల్‌గా. యాక్చువల్‌గా అది గుమ్మడికాయ అనేది యాక్చువల్‌గా 10,000 మేకలు కోసినట్టే యాక్చువల్‌గా. అది కాలభైరవుడికి పెడుతుంటారు యాక్చువల్‌గా. అంతకుముందు నాకు తెలిసిందంటే కాలభైరవుడికి ఇది చేసేసి అక్కడ ఇది చేయటం అన్నమాట. బలి చేయటం. ఇది మటుకు అందరికి అవగాహన చేశారు. ఇంతవరకు నాకు బాగా నచ్చింది గూడా. అంటే తెలీదు యాక్చువల్‌గా. ఏందంటే గుమ్మడికాయ అంటే అమ్మో! ఏందో అని చెప్పి భయపడుతుంటారు యాక్చువల్‌గా. ఇది చానా వరకు అందరికి అవగాహన అవ్వటం కూడా చాలా మంచిదనిపించింది. ఆల్‌మోస్ట్ అంతా ఓకే అండి. ఓపెన్‌గా యెస్. చెప్పాలంటే ఉన్న వరకు అంతా రైటే. సరే స్వామి. అఖండ దీపం ఇంతకు ముందు పెట్టారా? ఇదే మొదటిసారా? అఖండ దీపారాధన చేస్తుంటే మీకేమైనా భయమేసిందా? ఇది ఫస్ట్ టైమ్ నేను యాక్చువల్‌గా అఖండ దీపం. అసలు ఏందంటే ఆ బండ మీద యాక్చువల్‌గా అది మార్బుల్స్ బండ మీద ఈ పేడ ఇది చేయమన్నారు. హ్మ్. ఏడ తేవాలో నాకు తెలీదు. తర్వాత గురువుగారు ఒక సలహా ఇచ్చారు. మీరు ఆల్రెడీ పిడకలు తెచ్చారు కదా! దాంట్లో వాటర్‌లో ఏసేసుకొని ఇది చేసుకోమని చెప్పారు. అప్పుడు ఆహా! దీన్ని ఇట్లా చేయొచ్చు అని చెప్పి నాకు అప్పటిదాకా అవును కదా! అదే వాటర్ నుంచి కదా దీన్ని తీసింది. అదే వాటర్ దాంట్లో ఏస్తే అది అయిపోతుంది కదా! అని చెప్పి మళ్ళీ దాన్ని కవర్ చేసి అది చేసుకొని పీఠం ఫస్ట్ టైమ్ పెట్టాను. ఆ పీఠం పెట్టేటప్పుడే నాకు కొంచెం ఈ బాడీ చెప్పారు. హ్మ్. పైన అసలు అబ్బో! 15 మినిట్స్ అబోవ్ అండి. అసలు నాన్ స్టాప్ అసలు ఆగట్లా. చేతులు వణకటం ఏంది, కాళ్ళు వణకటం ఏంది, అసలు బాడీ షివరింగ్ నేను ఊగిపోవటం ఏంది, అసలు భయంకరంగా ఊగిపోయాను నేను. అది నేను అసలు ఊహించను కూడా ఇది మటుకు మరుపురాని అనుభూతి అనుకో. సరే స్వామి. స్వామి ఇప్పుడు అదే మీరు గనక వరాహి నవరాత్రులు సొంతంగా చేసుకొనుంటే పూర్తి చేసేవాళ్ళా? అంటే జపంలో ఎన్నో ఇబ్బందులొస్తూ ఉంటాయి గదా! భయపెడుతూ ఉండటం అట్లా కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాంటి విషయాల్లో మీరు గనక మీరే వ మీ మీకై మీరే చేసుకునేవాళ్ళా? 90% 100% చేసుకోనండి. యాక్చువల్‌గా నేను అలా చేసుకునేవాడినైతే 5 సంవత్సరాల క్రితమే స్టార్ట్ చేసుకునేవాడిని. అట్లా చేయకూడదనే కదా! గురువుగారు గురువుగారు లేకుండా చేయకూడదు అసలు అమ్మవారిని. గురువుగారి మంత్రం ఇచ్చిన తర్వాతే చేయాలి. గురువుగారు చెప్పినట్టే చేయాలి గానీ, మన సొంత ప్రయోగాలైతే చేయకూడదు. సరే స్వామి. గురుముఖత మంత్రోపదేశానికి మామూలుగా మనం సొంతంగా మంత్రం చేసేదానికి ఏదైనా తేడా ఏమైనా మీకు అర్థమైందా? తెలిస్తే చెప్పండి. ఈ గురువుపదేశం అంటే దానికి శక్తి ఎక్కువండి. ఎందుకంటే ఎలా చెప్పగలనంటే, మనం చీకట్లో ఉన్నాము. ఆయన మన చేతికి లాంతరిస్తాడు. మార్గం చూపిస్తాడు. "అదిగోరా బాబు అక్కడే గుడుంది. నువ్వు పో ఎళ్లి అమ్మవారుంది. ఎళ్లి దర్శనం చేసుకో" అని చెప్పి చెప్తారు. నీకు ఆ లాంతరు లేకుండా చీకట్లో కూర్చొని నేనేం చేస్తానసలు? అటు పోయి, ఇటు పోయి కింద పడటం తప్ప ఇంకేం ఉండదు. గురువనేది కావాలి కంపల్సరీ. సరే స్వామి. మీరిందాక చెప్పారు మళ్ళీ అడుగుతున్నా. అమ్మవారికి గోరింటాకు పెట్టాలని గురువుగారు చెప్పినప్పుడు మీ అభిప్రాయం? చాలా మంచి ఇది అనిపించింది సార్. ఎందుకంటే, ఒకప్పుడు ఈ అమ్మవార్లకైనా, అమ్మకైనా మనం చిన్నప్పుడు అది
ఒక తల్లి ప్రేమను చూపిచ్చారని జెప్పి నేను చెప్పగలను. 100% చెప్పాలంటే, ఒక తల్లి ప్రేమని మర్చిపోయిన మనుగడ పడిపోయిన తల్లి ప్రేమని ఒకసారి పరిచయం చేశారు అందరికి అని జెప్పి అనిపిచ్చింది. ఇప్పుడంతా హెన్నాలు అంతా ఫ్యాన్సీ ఎక్కువైపోయింది గానీ, అదే ఆ గోరింటాకులో ఉన్న తృప్తి ఇంకెక్కడ కనపడదండి అసలు యాక్చువల్‌గా. నాకు మటుకు చానా నచ్చింది. అమ్మ అమ్మ ప్రేమ చూపిచ్చారు. సంతోషం స్వామి. సో, ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది? ఉద్వాసన కార్యక్రమం చాలా బాగా జరిగింది స్వామి. నేను యాక్చువల్ టైమ్ టు టైమ్ చేశాను. కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా చేసుకుంటూ వచ్చాను. 100% ఏందంటే, ఒక్కటి మిస్ అయ్యిద్ది, ఒకటి మిస్ కాకూడదని అది ముందు ఆ రోజు ఉదయం నుంచే నేను ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఒక 4, 5 సార్లు చెక్ చేసుకొని, ప్రతిది అన్ని సమకూర్చుకొని, చానా జాగ్రత్తగా వ్యవహరించుకొని చేసుకొచ్చాను. అంటే ఏ లోటు లేకుండా అది యాక్చువల్‌గా తర్వాత ఈవెనింగ్ గావాలి పేపర్ వచ్చింది. మళ్ళీ దాన్ని పట్టుకొని ఫాలో చేసుకుంటా, ఒక స్టెప్ గూడా మిస్ కాకూడదని జెప్పి, పాయింట్ పాయింట్ పెట్టుకుంటా వచ్చాను నేను. ఆ రోజు మటుకు నేను ఘనంగానే అమ్మవారిని సత్కరించుకున్నానని జెప్పి నాకు సంతోషం వేసింది చానా. కానీ కొంచెం బాధేసినా గూడా, కానీ పూర్తి స్థాయిలో సత్కరించాలని జెప్పి మన బాధ్యత గాబట్టి చేశాను. అమ్మవారికి దిష్టి తీయమని జెప్పారు. మూడింటితోటి దిష్టిని తీయమని జెప్పారు. అవునవును. అదెలా అనిపించింది మీకు? దిష్టి అంటే ఇప్పుడు నిజమేనండి. మనము యాక్చువల్‌గా ఇంట్లో ఉన్న ఇప్పుడు అమ్మవారికి రోజుకొక అంటే మనం పూజ చేసే విధానంలో రోజుకొక దండ మామూలుగా ఎరుపు పూలతోనే ఏస్తున్నాము. చాలా ఘనంగా ఏసుకుంటా అలంకరిస్తాం ఎవ్రీడే. ప్రతి చోట అలంకరించినప్పుడు దిష్టనేది కామన్‌గా జరిగిద్ది. ప్రతి ఒక్క మనకు మనిషి అనే గాదు. దేవతలకైనా, ఎవరికైనా సరే కంపల్సరీ దిష్టనేది జరుగుద్ది. ఆ దిష్టనేది కంపల్సరీ తీయాలి. ఇన్ని రోజులు మనం చేసిన దానికి ఆమెకి ఎంత దిష్టి తగిలిందో ఏమో! మన కళ్ళు ఏమో ఎప్పుడు చూసినా ఆమె నరదిష్టే గదా! మనమేమో నరులం అయిపోయితిమి. మన దిష్టి ఏమో టూ మచ్‌గా ఉండిద్ది. అమ్మవారిని 24 గంటలు మనం పూజ చేసిన ప్రతిసారి మనం చూసుకుంటా ఘనంగా చూసినప్పుడు మన దిష్టి చాలా వరకు తగిలిద్ది. ఆ దిష్టి పోవాలంటే గుమ్మడికాయ, నిమ్మకాయలు, ఉప్పు తప్పదు. సంతోషం. అమ్మవారిని సాగనంపేటప్పుడు మీకు ఎలా అనిపించింది స్వామి? అది కొంచెం బాగా బాధాకరమైన విషయమే. అంటే కానీ మనతోనే ఉందని జెప్పి నాకు ఒక ఇది. కానీ ఏందంటే, ఆ కార్యక్రమం ఆ తతువు జరగాలి గాబట్టి అనిపించింది. తర్వాత కొంచెం కొంచెం కాసేపు ఉంది. కానీ పంపించిన తర్వాత నుంచి నేను నిద్రపోలేదండి యాక్చువల్‌గా ఆ రోజు. పనుకోవాలి యాక్చువల్ నేను. అంటే టైము 1 అవరే నేను నిద్రపోయింది. ఒక 2 అవర్సే నిద్రపోయింది. మళ్ళీ నిద్రపోదాం అనుకున్నాను నేను. స్నానం చేసి, పూజ చేసి అమ్మవారిని పంపించేసాను గదా! కాసేపు మళ్ళీ రెస్ట్ తీసుకొని 9కి లేసి ఎళ్ళిపోదాంలే అనుకున్నాను యాక్చువల్‌గా. ఇంక నిద్ర రాలేదు. పంపించేసాం అయిపోయింది. అనుభూతి మనకి మన వల్ల గాలేదు. కాసేపు ఇంకా నిద్రనేది లేదు. కానీ తెల్లారిందా మేలుకొని కామన్‌గా ఇంకెళ్ళిపోయాను. తర్వాత ఇంక బయటకొచ్చాం గాబట్టి కొద్దిగా ఇదయిన తర్వాత కొంచెం పీస్‌ఫుల్ అయింది. మళ్ళీ సాయంత్రం అవ్వగానే అమ్మవారు అక్కడే ఉన్నారు గాబట్టి ఇంక ఆ ఫీలింగు ఎళ్ళిపోయింది నాకు. ఆ ఫీలింగే లేదింక. నాకు సంతోషం. ఆమె అక్కడే ఉందిలే అనిపిచ్చింది. మరి పిల్లల్ని ఎలా పెంచాలనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు. మీకు ఏమనిపించింది? కరెక్టే గదా! 100% ఏందంటే పిల్లల్ని సనాతన ధర్మం ప్రకారం పెంచాలి. ఏందంటే పొద్దున్నే లేవాలి, పూజలు జేయాలి, దానం అసలు దైవభక్తి ఏంది? అసలు ఏంది? మందిరాలకు తీసుకొనెళ్ళటం గాని, వీక్లీ వన్స్ అన్నా తీసుకొనెళ్ళాలి. ఇలాంటి కార్యక్రమాలు చానా జరగాలి. ఇక్కడేందంటే వీక్లీ వచ్చేలకి రెస్టారెంట్‌లకి, పబ్బులకి తీసుకొని పబ్బులు అనకూడదు గానీ, రెస్టారెంట్‌లకి ఈట్లికి ఫుడ్‌లు తినటానికి, ఏదో షికారులు తిరగటానికి దానికి చూపిచ్చిన ఇంట్రెస్టు వీటన్నిటికి చూపియట్లేదు. ఇలా చూపియకపోవడం వల్ల ఒక మైనస్ వల్ల పిల్లకాయలు చెడిపోతున్నారు. ప్రతి ఒక్కరికేందంటే ఈ సెల్ ఫోన్ అనేది ఒకటి పెద్ద దాన్నేమంటారంటే వ్యసనం. అది కరోనా వైరస్ కన్నా పెద్ద డేంజరస్ వ్యసనం. దాన్నివ్వటం వల్ల సగం నాశనం అయిపోతుంది వ్యవస్థంతా. 100కి 100% నాశనానికి కారణం ఏందంటే మొబైలే. ఒకప్పుడేందంటే టీవీ సీరియల్ అనుకునేవాళ్ళు. టీవీ సీరియల్ కాదు. ఓన్లీ మొబైలే. ఆ మొబైల్ లేకపోతే సీరియల్ వల్ల కొంచెమే తగ్గేది. ఇది మరీ దారుణం అయిపోయింది. కానీ పిల్లల్ని మటుకు సనాతన ధర్మంలో చేయాలంటే తల్లిదండ్రుల ద్వారే జరగాలి. వీళ్ళు ముందు నిద్ర లేవాలి ఫస్టు. వాళ్ళు గాదు లేవాల్సింది. వాడిని చదువుకోరా లేరా అని జెప్పి వాడిని లేపుతాడు. ఈయన గమ్మునుంటాడు. అట్ట గాదు. ముందు ఇతను నిద్ర లేసి, ఇతనితో పాటు అతను గూడా కూర్చొని స్నానం జేపిచ్చి, పూజ జేపిచ్చి, అయ్యా! ఇట్ట జేయాలయ్యా! ఇట్ట జేయాలి. ఇతన్ని తండ్రి అనేవాడు నేర్పిస్తే వాడు కంటిన్యూషన్ జేస్తాడు. వాడి తర్వాత వాడికి పుట్టే బిడ్డను గూడా వాడు కంటిన్యూ జేస్తాడు. ఇబ్బంది లేకుండా ఇది. ఇదేం లేకుండా నాన్న లేచాడు, ఎళ్ళాడు, ఓ సెల్ ఫోన్ పట్టుకున్నాడు. నాన్న కూర్చొని జూస్తున్నా. కొడుకొచ్చాడు ఆయనకు ఒక సెల్ ఫోన్ ఉంటే ఆయన జూసుకుని. ఇంకేముంది అక్కడ అయిపోయింది. రెడీ అయ్యారు. మళ్ళీ స్కూలుకి ఆయన ఎళ్ళాడు. ఈయన ఉద్యోగానికెళ్ళిపోయాడు. ఎనఫ్. అయిపోయింది. ఆ రోజు గడిచిపోయింది. కొడుకేం చేస్తున్నాడో ఈయనకి తెలీదు. ఏమో సమస్యొచ్చినప్పుడు అప్పుడు బాదుకునేది వాడిని కొడతాడు, తిడతాడు. కానీ చేసిన తప్పంతా ఇతనే అని చెప్పేది పూర్తి స్థాయిలో తెలీదక్కడ. అది తెలుసుకునేలోకి అంతా అయిపోయి ఉంటది. అంతే నిజమే. కానీ గురువుగారు చెప్పిందేంటంటే, సనాతన ధర్మాన్ని మెరుగుపరచండి. అందరిలో నలుగురికి చైతన్యం కలుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. అది కొంచెం అది మటుకు 100% పాటిస్తే చాలా కుటుంబాలు బాగుంటాయండి. ఫెస్టివల్‌కే పూజలు చేస్తారు యాక్చువల్‌గా.
అవును. ఫెస్టివల్‌కే పూజలు చేస్తారు. ఫెస్టివల్‌కి పూజ చేసిందంటే ఆ రోజు ఒకరోజు దేవుడు రావాలి. మిగతా రోజులు దేవుడు రాకూడదా? ఏంది మిగతా రోజులు దేవుడు లేడేంది కొంపదీసి? వీడు మటుకు 360 రోజులు తిండి తింటాడు, అన్ని తింటాడు గానీ దేవుడికి నైవేద్యాలు పెట్టరు, పూజలు చేయరు. అదొకటి. ఈ యాక్చువల్‌గా ఇక్కడ ఇంకోటి ఏందంటే, ఈ పండగలప్పుడు మాత్రమే చేసే అంత ఘనము మిగతా రోజుల్లో కనపడదు. మిగతా రోజులు 99% వినాయక చవితి ఉంది. ఆ రోజు చూస్తే అసలు ఆ పనులేందో, ఏందో అంత ఘనంగా చేసేస్తారు. టూ మచ్‌గా చేస్తారు. అంతా అయిపోయిద్ది. అయిపోయిన తర్వాత ఆయన నిమజ్జనం చేసిన తర్వాత ఇంక దాని గురించి ఇంక డిస్కషన్‌లు ఉండదు. ఇంక వినాయకుడే కనపడ్డసలు. గణేష్ పాదం కూడా చెప్పరు. అది సనాతన ధర్మం వల్ల మూవ్ చేసుకుంటా ఎళ్తే ప్రతిరోజు పూజ. ఈరోజు ఇట్లా చేసామయ్యా పూజ చేసాం. ఒకరోజు ఎళ్ళాము మందిరానికెళ్ళాం. లేదు పలానా రోజు శుక్రవారం ఉంది మందిరానికెళ్ళాం. రేపు ఎట్టాగ ఈ దేవుడి దయ వల్ల నేను మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఒకటేనండి. ఇప్పటికి చాలా వరకు మందిరాలు మటుకు చాలా ఇంప్రూవ్‌మెంట్ అయినాయి. సనాతన ధర్మం మెరుగుపడుతుంది. రేపు ఒక సిస్టమ్ ఉంది తొందరలో. మన హాలిడే అనేది రేపు ఫ్రైడే గాని పెడితే ఈ రెస్టారెంట్‌లకి ఈటికెళ్ళే సెక్షన్ సగం 90% తగ్గిపోయిద్ది. ఎందుకంటే ఆదివారం రోజు నాన్ వెజ్ తింటారు యాక్చువల్‌గా. ఫ్రైడే రోజు ఒక్కడిని తినమని చూద్దాం అసలు. ఎవడు తినలేడు. ప్రాణం పోయినా పద్ధతిగా మూసుకొని గుళ్ళకెళ్తారు. శుద్ధంగా గుడిలోకెళ్ళి దండం పెట్టుకొని కొద్దిగా పుణ్యక్షేత్రానికెళ్తే ఏదో ఒక టెంపుల్ గాని దూరమైన టెంపుల్‌కైనా ఎళ్తారే గాని ఏం చేయరు. లేకపోతే ఇంట్లో కూర్చొని ముడుక్కొని అయితే కూర్చోలేడు. అంటే ఇప్పుడున్న అంటే శుక్రవారం రోజు ఇస్తే వాడు ఇంట్లో కూర్చోలేడు ఖాళీగా. అవును. ఆదివారం అనుకోండి సినిమాకో, దేనికో దానికెళ్తాడు. కానీ ఈ రోజు మటుకు యాడికెళ్ళడు. పద్ధతిగా లేచాం ఇంకెందుకులే పక్కూర్లో ఆడ గుడుందిగా గుడికన్నా ఎళ్ళొద్దాం పండి అని చెప్పి పిల్లలతో సహా తీసుకొనెళ్తాడు. అందుకే ఫ్రైడే చేస్తే నేను మటుకు చాలా సంతోషిస్తాను. భారతదేశం మొత్తం సంతోషిస్తది. హిందుస్థాన్ మొత్తం. సంతోషం. ఇంకోటేదో సంతోషం. చెప్పాలనుకున్నాను స్వామి ఇది చెప్పండి. మర్చిపోతున్నాను. చెప్పండి. ఆ! మందిరంలో మార్పులు. ఇది చెప్పడం ఇందాక మిస్ అయిపోయింది. యాక్చువల్‌గా నేనేందంటే శివ పూజ చేస్తా శివలింగాలు ఇయన్నీ పెట్టేసాను యాక్చువల్‌గా. కొందరేమో ఇది మామూలుగా నేనెందుకు శివలింగాలు ఎందుకు పెట్టానంటే ఒక్కో క్షేత్రానికెళ్ళినప్పుడు ఆ క్షేత్రంలో ఒక ఇది తీసుకొని రావడం అలవాటు. అంటే నేనంటూ ఎళ్ళొచ్చాను అనే నాకు గుర్తుగా అన్నమాట. అందుకోసం అట్లనే అట్లా చేశాను. స్వామి అభిషేకం చేస్తాను, డైలీ అభిషేకం చేస్తాను. పెట్టాలి స్వామి లేపోతే కరెక్ట్ కాదు. అది మీ ఇష్టం అండి అని జెప్పారు. మీరు తీసేసేయండి అని చెప్పి ఏమైనా కఠినంగా ఏమి చెప్పలా. మీకు నష్టమైతే మీకు జరిగిద్దే గాని పూజలు జరగని మందిరంలో నష్టం జరిగిద్దే గాని అలంకారంగా ప్రియంగా పెట్టినప్పుడు ఉపయోగం ఉండదండి అని చెప్పి చెప్పుకొచ్చాను. ఆ విషయంలో మటుకు నేను అగ్రీ అయ్యాను. నిజమే కదా అనిపించింది. ఇంకోటొచ్చి మా ఫ్రెండ్ ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఓపెన్‌గా చెప్పాలంటే బాబా అని చెప్పొచ్చు. గిఫ్ట్ ఇచ్చారు. యాక్చువల్‌గా తర్వాత గురుగారు చెప్పిన దాకా నాకు నిజంగా తెలీదు స్టోరీ. నేను ఈ రోజు దాకా నేను మందిరానికెళ్ళలేదు యాక్చువల్‌గా. నేనెళ్ళలేదు. అంటే ఒకే ఒకసారి మా బ్రదర్‌తో ఎళ్ళాను. మా అమ్మ చూడాలని అంటే, ఆమెతో పాటు ఎళ్లి నేను జనరల్‌గా ఎళ్లి చూసొచ్చాను. వన్ టైమ్ ఎళ్ళొచ్చాను. నేను సుమారు ఈ మధ్య వీళ్ళకి మటుకు ఈ షిరిడీకెళ్ళే వాళ్ళ గురించి ఎందుకు నేను ఇంత కరెక్ట్‌గా చెప్పగలుగుతానంటే, నేను రైల్వే ఏజెన్సీ అది మామూలుగా ఏజెన్సీ. కొన్ని వేల మందికి టికెట్ కొట్టుంటా. సుమారు ఇప్పుడు కాదండి. సుమారు 15 సంవత్సరాల నుంచి. కొన్ని వేల మంది కొట్టుంటా. ఈ దర్శనాలు, ఈ రూములు గాని బుకింగ్ చేసేది కూడా ఫస్ట్ నుంచి నేనే అన్నమాట. ఇంత పిచ్చిగెళ్తున్నారు. నాకు నేనెళ్ళలేకపోయాను ఏందా అని చెప్పి అనుకునేవాడిని యాక్చువల్‌గా. మనసులో అనిపిచ్చేది. కానీ నాకు స్టార్టింగ్ నుంచి ఆ ఫీలింగ్ లేదు. నేను ఇంటర్మీడియేట్ చదివేటప్పటి నుంచి నాకు ఆ ఫీలింగ్ లేదు. సాయిబాబా గుడికెళ్తుంటారు గురువారం అందరూ. కానీ నేను ఆడికెళ్తే నాకెందుకో అంత ఇంట్రెస్ట్ కలిగేది కాదు. అదేంటంటే అదొక పార్క్‌లాగా కనపడేది ఓపెన్‌గా చెప్పాలంటే. నాకట్ట చాలా చెప్పకూడదు చెప్తున్నా. ఆ సరౌండ్ మొత్తం ఒక పార్క్‌లాగా కనపడేది. ఓహో! ఇది మనకు కరెక్ట్ కాదులే అని చెప్పి నేను అప్పటి నుంచి నేను ఎంచుకోలేదు. ఇంటర్మీడియేట్ అప్పటి నుంచి నేను ఎంచుకోలేదు. వీళ్ళందరూ కొడుతున్నారు. ఇంతమంది ఎళ్తున్నారు. ఏంది ఇంత భక్తి ఏంది? ఇంత వ్యవహారం ఏంది? అని చెప్పి అనుకునేవాడిని. తర్వాత ఇంక అయిపోయింది. తర్వాత గురువు గారు చెప్పిన విశ్లేషణలో చూసిన తర్వాత అవును ఇదంతా పాయింట్ నిజమే గదా! ఎవ్రీథింగు అని చెప్పి నేను కూడా ఇంక మళ్ళీ రిఫర్ చేయాల్సొచ్చింది. చెప్పిన తర్వాత రిఫర్ చేయాల్సొచ్చింది. చానా చోట్ల చేయాల్సొచ్చింది. నేను చానా లోతుకెళ్ళాను. మొత్తం ఎంక్వైరీ చేసుకుంటూ ఉంటే కొందరేమో వాదిస్తారు. కొందరేమో వాదిస్తున్నారు. ఇదేమో వ్యతిరేకిస్తున్నారు. దీంట్లో మటుకు జరుగుతుంది బానే. ఈ వ్యతిరేకంలో ఈ అన్ని విధాలుగా చెప్పాలంటే అందరూ ఇబ్బంది పడేటట్టున్నారు. అందుకోసం దీని గురించి అసలు డిస్కషన్ చేయడమే వేస్ట్ అనిపించింది. నేను మటుకు ఆయన చెప్పారు. చెప్పిన తర్వాత దాన్ని ఇంకా అసలు మనకి వేరే వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ మనం ఏందంటే తప్పదు కాబట్టి తీసుకున్నాం గానీ, మనం అదేం కాదు అని చెప్పి నేను ఆ రోజు ఇది చేశాను. ఈ మందిరాల విషయంలో గూడా గురువుగారు చెప్పిన విధానం మాకు కరెక్ట్ అనిపించింది. 3 పటాలే పెట్టుకోండి. ఎందుకు ఎన్ని పటాలు గూడా. నిజమే మనం పెట్టేదేమో తక్కువే గాబట్టి, ఇప్పుడు పండో, పొలమో పెడుతున్నావు. ఆ పండో, పొలం పెట్టినప్పుడు ఒక పటం ఉంటే సరిపోయిద్ది. ఇన్ని పటాలు గూడా అవసరం లేదు. సరే కరెక్ట్‌గానే ఉంది అనిపించింది. నాకు ఆ విషయం మటుకు కొత్తగా నేను నేర్చుకున్నానది. సరే స్వామి. స్వామి చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసే వారికి మీరు ఇచ్చే సందేశం ఏమైనా చెప్పండి? సంతోషంగా జేసుకోవచ్చు ప్రతి ఒక్కరు.
భయపడాల్సిన పనైతే అస్సలు లేదు. చాలా మందికేందంటే మనసులో ఒక భయం ఉందండి. ఏదో ఉగ్రదేవత, ఈమెను జేస్తే ఏమైద్దో, మన ఇంట్లో ఏమైనా జరుగుతాయేమో, మన ఇంట్లోకి చాలా మందొచ్చేస్తారేమో అని జెప్పి ఒక భయం ఉంది. దెయ్యాలొస్తేమో ఇంట్రెస్ట్‌గా పిలిపిస్తారు. అయి కనపడవు గాబట్టి. అమ్మవారిని ఏందంటే ప్రేమగా నువ్వు పిలిపించుకోవడానికి ఈళ్ళకి ధైర్యం చాలట్లేదు మెయిన్. ఈళ్ళకేందంటే ఇంట్లో అమ్మవారిని పిలుచుకొని, ఇప్పుడు అమ్మవారిని నువ్వు ఇంట్లో కూర్చొనిబెట్టి ఒక 9 రోజులు ఆమెకి పూజ చేసుకొని, ఆమెని ఒక బంధువునో లేకపోతే ఒక మంచి రిలేటివ్‌నో నువ్వు తీసుకొనొచ్చి నీకు ఇష్టంగా 3 రోజులు, 10 రోజులు నువ్వు పూజ చేసుకోవడానికి ఇబ్బందేముంది? ఒక తల్లిని కూర్చొనిబెట్టి నువ్వు పూజ చేసుకొని ప్రశాంతంగా, ఆనందంగా నువ్వు ఇది చేసుకుంటే నీ కుటుంబము, నువ్వు అందరూ సంతోషిస్తారే గాని, దానివల్ల లాస్ అయితే లేదు. నాకు తెలిసినంత వరకేందంటే స్వామి, గురువుగారు ఈ పీఠం తరపున మటుకు ప్రతి ఒక్కరు ఎలాంటి డౌట్ లేకుండా, అంటే వచ్చిన ప్రచారం అంటే ఫేస్‌బుక్‌లో వచ్చే వాటిలన్నిటిని చూసుకొని చాలా మంది ఇదంటున్నారు గాబట్టి, అదని గాదు. ఈ విషయంలో మటుకు ఈ పీఠం తరపున మటుకు నేను మటుకు ఒప్పుకుంటున్నాను. ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్‌గా 100కి 100 నువ్వు 100% నమ్ముకొని పర్ఫెక్ట్‌గా చేసుకోవాలి. గురువుని నమ్ముకోవాలి, దైవాన్ని నమ్ముకోవాలి, పూజ చేసుకుంటే 99 కాదు 100% వీళ్ళకి న్యాయం జరిగిద్ది. అంటే అప్పుడే జరిగిద్దని గాదు. కానీ వీళ్ళ జీవనం మటుకు చాలా సాఫీగా జరుగుతది. ఎలాంటి లోటుపాట్లు ఉండవు. అమ్మవారు గాని ఎంటర్ అయిందంటే దాంట్లో చెప్పేదేం గాదు. అమ్మవారితో గాదు. అమ్మవారు తలుచుకున్నారంటే ఎలాంటిదైనా సరే మన ముందు ఉంటది 100%. సరే సార్. సంతోషం. నేను మీ మటుకు అనుభవాలు బాగా చాలా చక్కగా పంచుకున్నారు స్వామి. ధన్యవాదాలు స్వామి. చెప్పండి. చెప్పండి. ఏదో చెప్పాలంటే చెప్పండి. ఏం లేదు స్వామి. ఇంకా అమ్మవార్లి ఏమన్నా దీక్షా కార్యక్రమాలుంటే, హ్మ్. అంటే వారాహి మాతనే కాదు, హ్మ్. కాళీమాత గాని, అంటే యాక్చువల్‌గా ఉంటాయి అన్నీ. ప్రతి అమ్మవారికి నవరాత్రులుంటాయి యాక్చువల్‌గా. అవునవును. ఇలాంటి నవరాత్రులు ఉన్నప్పుడు అంటే చాలా మందేందంటే, అయన్నీ మనుగుడ పడిపోయినియి. ఉగ్రదేవతలని జెప్పి మనుగుడ పడిపోయినియి యాక్చువల్‌గా. మీరు ఫస్ట్ టైము నాకు 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 మాకు ఫస్ట్ టైమ్ లెండి. ఈ అమ్మవారిని ఫస్ట్ అందరూ పరిచయం జేశారు మాలాంటోళ్ళకి సంతోషం. ఇలాగే మిగతా దేవతలందరిని పరిచయం చేసుకుంటూ కొంచెం 1 ఇయర్ మొత్తం అప్పుడు దేవతా భక్తులే అవుతారు. ప్రతి నెల 9 రోజులు చేస్తే పెద్ద తప్పేం లేదు. 12 నెలల్లో 9 రోజులు చేసుకొని, మిగతా రోజులు అంతా మంచే జరుగుతుంది కాబట్టి లాస్ అయితే ఏం లేదు. ఎవరికీ లాస్ లేదు. వాళ్ళ ఇంట్లోయే పెడతారు. వాళ్ళ ఇంట్లోయే పూజ చేస్తారు. వాళ్ళ ఇంట్లోయే తింటారు అయిపోయిద్ది. కానీ అమ్మవారుంటారంతే. ఇది ఈ కార్యక్రమం చేస్తే ఇంకా బావుంటదని నా మనస్ఫూర్తి కోరిక. ఇలాంటి అవకాశం వస్తే మటుకు నేను 100% కంటిన్యూషన్ అవుతాను. సంతోషం స్వామి. చెప్తాం అంతే. గురువుగారికి. ధన్యవాదాలు స్వామి. థాంక్ యూ. ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే